ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మొట్టమొదటి ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృహః కస్య స్విద్ధనం అనేటటువంటిది చెప్పుకుని ఈశ్వరుడు సర్వవ్యాపి, ఇదంతా కూడా ఆయనదే, ఆయనే ఇదంతా, ఆయనదే ఇదంతా. ఇదండి మొత్తం ఈశావాస్యోపం యొక్క సారం ఏంటంటే ఆయనే ఇదంతా, ఆయనదే ఇదంతా అండి. దానికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వస్తూ ఆ, దాని మీద మిగతా భావాలను చూసాం. తర్వాత ఇంకా అది మొదటి శ్లోకం సన్యాస దీక్షలో ఉండేటటువంటి వాళ్ళకి వర్తిస్తుందని చెప్పుకొని అది తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకి, జీవించాలనుకునేటటువంటి వాళ్ళకి కుర్వన్నేవేహ కర్మాణి అనేటటువంటి ఆ వాక్యాన్ని ఇక్కడ ఇదండి. అంటే ఇంక బతకాలని అనుకున్నావు అంటే ప్రవృత్తి మార్గం, అదేమో నివృత్తి మార్గాన్ని సూచించేది అయితే ఇది ప్రవృత్తి మార్గాన్ని సూచించేది అంటూ ఉండదలుచుకుంటే వేదోక్తమైనటువంటి కర్మలను చేస్తూ బతకాలనుందని కోరుకో. అలాగా అందులో కూడా బతకలేదు, బతకడం కోసం బతకడం కాదు, వేదోక్తమైన కర్మల్ని చేస్తూ ఉండగా చేయగా చేయగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దాని ద్వారా నీకు మోక్షానికి మార్గం సుగమం అవుతుంది అని అక్కడ చెప్పడం అంత తాత్పర్యం అండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకా ముందరకెడితే అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతా తాగుస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా. ఆత్మహనులు అంటే ఆత్మఘ్నులు, అంటే కృతఘ్నులు అన్నట్టుగా ఆత్మఘ్నులు అంటే తమ జీవితాన్ని సద్వినియోగం చేసుకోనటువంటి వారు. సద్వినియోగం చేసుకోవాలంటే అందులో ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, పొందుదామని ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి వాళ్ళని ఆత్మహనులు అన్నారు. అలాంటి వాళ్ళు జీవితాంతం, ఈ దేహాంతం అయిన తర్వాత వాళ్ళు అసూర్యలోక చీకటితోటి దట్టంగా ఉండేటటువంటి, కన్ను పొడుచుకున్నా కానీ కనిపించినటువంటి దట్టంగా ఉండేటటువంటి ఆ లోకాల్లోకి పోతారయ్యా వీళ్ళు. అక్కడ ఉంటారు వీళ్ళు. ఆ అసూర్య లోకాలంటే రాక్షసుల లోకాలని అనుకోవచ్చు. దేవతా స్థానాలు పొందినా కానీ వాళ్ళు ఆత్మవేత్తలు అయ్యారా, అవ్వలేదు అనుకోండి, దాంతో అది కూడా వాళ్ళు కూడా అసూర్య లోకాలకే వెళ్తారు అని ఆ వాక్యం అంతా చూసామండి. చూసిన తర్వాత చివరికి తర్వాత శ్లోకం కూడా మనం చూసాము ఒకసారి. ఇక్కడ ఈ 4వ శ్లోకంలో వచ్చి చూసామండి.
అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానచ్చేతి తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దధాతి అని ఈ శ్లోకాన్ని కొంత చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం అండి. ఇందులో పదవిభాగం అనేజతు ఏకం మనసః జవీయ నైనత్ దేవా ఆప్నువన్ పూర్వం అర్షత్ తత్ ధావతః అన్యాన్ అత్యేతి తిష్ తిష్టన్ తిష్టన్ తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి. అనేజతు అంటే నా ఏజతు అంటే కదలలేదు. ఏజు అనే ఆ పదం ఎలా వచ్చి ఏజత్ అనే పదం ఏజులు అనేటటువంటి ధాతువుకి అర్థం ఏంటంటే ధాత్వర్థ పాఠావళి అని ఒక చిన్న పుస్తకం ఉంటుందండి. పాణిని మహర్షి ఇచ్చారు. ధాతువులు ఏమిటి, ఆ ధాతువుల అర్థాలు ఏమిటి, అదే చాలాసార్లు చెప్పుకున్నాం అండి. సంస్కృత భాషలో ఉండేటటువంటి సమస్త లక్షలాది పదాలకి ఆధారము ధాతువులు. 2162 ధాతువులు. ఈ 2162 ధాతువులకి ఏవో సౌండ్ సిగ్నల్స్ అని అనుకోవద్దు. సౌండ్ కోడ్స్ కాదు అవి. సౌండ్ కోడ్స్తో పాటు వాటి అర్థం కూడా ఇచ్చారు. అంటే ధాతువులకి అర్థములు ఆ లిస్ట్ అంతా ఉందండి. ఆ రకంగా తీసుకున్నట్టు దాంట్లో ఏజులు అనేటటువంటి ఒక ధాతువు అర్థం ఏంటంటే కంపనే, కదలుట. ఈ కంపనం అంటే చలనం. చలనం అంటే ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళుట. స్వ అవస్థ అవస్థా ప్రచ్యుతి, తన ఉన్నటువంటి చోటు నుండి ఇంకొక చోటకి జారి వెళ్ళుట. దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం. తద్వర్జితం, అది లేకపోవుట. అంటే కదలకుండా ఎక్కడ ఉందో అక్కడే ఉండుట. ఎన్నాళ్ళు? సర్వదా, ఎప్పుడు కూడా అక్కడే ఉంది అది. ఏకరూపం ఇత్యర్థ, ఎప్పుడూ అక్కడే ఉందంటే అది దాంట్లో ఏ రకమైనటువంటి మార్పు రావట్లేదు, ఒకే రూపంతో ఉంది. తచ్చ, అదే ఆ చైతన్య స్వరూపి ఏకం సర్వభూతేషు మనసః సంకల్పాది లక్షణాత్ జవీయ జవవత్తరం. అది మనస్సుకి సంకల్పము అని ఏదైతే అంటే సంకల్పము వికల్పము ఆలోచన చేయుట, ఆ క్షణంలో దాన్ని భావించుకునుట, ఆ వస్తువుని, అది మనస్సే. దాన్ని ఏమంటామంటే మనోవేగం అని పదం వాడుతూ ఉంటామండి. తచ్చ ఏకం, ఇది సర్వభూతేషు మనసః సంకల్పాది లక్షణాత్, సంకల్పము వికల్పము మొదలైన లక్షణములు కలిగినటువంటి మనస్సు కంట జవీయ, జవవత్తరం, ఇంకా వేగవత్తరం, దానికంటే ఎక్కువ వేగం కలది. ఇది ఈ ఆత్మ పదార్థం ఇప్పుడు చెప్పినటువంటిది. ఇప్పుడు దీనికి వివరంగా చెప్తారండి. కథం విరుద్ధం ఉచ్యతే. ఈ రెండు సెల్ఫ్ కాంట్రాడిక్టింగ్గా అనిపించట్లేదా? ఒకదాని ఒకటి క్లాష్ అవుతున్నట్టు అనిపించట్లేదా? అంటే ఏం చేద్దంటే ధ్రువం ఏం చేద్దంటే రెండు భాగాలు చెప్పారు వాక్యంలో. ధ్రువం నిశ్చలం ఇదం, కదలకుండా ఉంటుంది. నిశ్చలం, చలనం లేనటువంటిది అని ఒక మాట చెప్తారా? రెండోది మనసు జవీహ ఇది, మనస్సు కంటే ఇంకా వేగవంతమైంది అంటారా? వేగం ఎప్పుడంటే కదిలినప్పుడే వేగం ప్రారంభమవుతుంది. ఇంకేదంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఈజ్ ది స్పీడ్ అంటాం మనం. ఫిజిక్స్లో ఫార్ములా అది. అంచేది ఇక్కడ మొట్టమొదటేమో నో డిస్ప్లేస్మెంట్ అంటారు, జీరో. దాని టైం ఎంత తీసుకున్నా అది 0/t కూడా జీరో. ఓ పక్కనేమో జీరో అని చెప్తారా స్పీడు, ఇంకో పక్కనేమో ఇన్ఫినిటీ, ఏదో మీ ఎంతో కొంత చెప్తారా? అని ఎలా కుదురుతున్నాయా ఇది ఒకే వస్తువుకి? నైష దోష, తప్పేం లేదా ఇందులో. ఎంచేదంటే రెండు డిఫరెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడిన మాటలు అవి. నిరుపాధి ఉపాధిమత్వేన ఉపపత్తే. రెండింటికి చెప్పినటువంటి పైకి చెప్పినటువంటి ఒకటేమో ధ్రువము అంటే కదలకుండా ఫిక్స్ అయిపోయింది, కదలకుండా ఉన్నది, నిశ్చలం. రెండోది మనస్సు కదిలేటటువంటిది. దాని మననం అంటే దాని పేరేది. నిత్యము మననము స్వభావముగా కలది కనుక దాని పేరు మనస్సు. మననము అంటే ఆలోచించింది మళ్ళీ ఆలోచిస్తూ ఉండడం, అలా గిరగిరా తిరుగుతూ ఉండడం, అంటే కదలకుండా ఉండడం. దానికి అలా అలవాట్లేదు అసలు. అది దేనికి సంబంధించిన ఉపాధిమత్వం. నిరుపాధిమత్వము ఉపాధిమత్వము రెండు పదాలు వాడారండి ఇక్కడ శంకరులు. ఒకదాని ఏ ఉపాధితోటి ప్రమేయం లేదయ్యా. అంటే ఏ కంటైనర్ తోటి ప్రమేయం లేదు, ఏ వ్యక్తితోటి ప్రమేయం లేదు, ఏ జంతువుతోటి ప్రమేయం లేదు, ఏ వస్తువుతోటి ప్రమేయం లేదు. అటువంటి దాన్ని నిరుపాధి అన్నారు. లేదు, అది ఒక ఉపాధిలో ఉంటుంది, ఒక కంటైనర్లో ఉంటుంది. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రెండిటికి భేదం మూలాని ఈ రెండు రకాల కండిషన్స్ వస్తాయ్యా. రెండు రకాల వాక్యాలు కూడా కాంట్రడిక్టింగ్గా కాకుండా రికన్సైల్ అవుతాయి. తత్ర ఎలాగా
తత్ర నిరుపాధికేన స్వేన రూపేణ ఉచ్యతే అనేజతు ఏకమితి. నిరుపాధికత్వమైనటువంటి లక్షణం తీసుకుంటే అంటే అది ఏ వ్యక్తిలో ఉంది, అది ఏ వ్యక్తితోటి ప్రమేయం లేదు, దానికి త్రిగుణాలకి అతీతమైంది. ఈ రూపములు నామములు అన్నీ కూడా త్రిగుణములకు లోబడినటువంటివి. అది త్రిగుణాలకి అతీతమైనటువంటిది. అంటే అతీతమైనటువంటిది నీ త్రిగుణాల్లో ఉంటే కదా ఈ శరీరం రూపం అనేది దానికి లెక్క. దాంతో సంబంధం లేదయ్యా. అంచేత స్వేన నిరుపాధికైన ఏ రకమైనటువంటి ఒక ఆధారము, ఉపాధి అంటే ఆధారం అండి, ఏ రకమైనటువంటి ఆధారము స్వేన రూపేణ నిరుపాధికైన ఏ రకమైనటువంటి రూపము లేనటువంటి స్వేన రూపేణ ఉచితే. దాని అసలు రూపం ఏంటయ్యా? అది సర్వవ్యాపి. అది అంచేత కదలకుండా ఉంటుంది. సర్వవ్యాపి అయింది, ఇంకా కదలడం చోటు కూడా లేకుండా ఆక్రమించి కూర్చుంది ఇంకా. అనేజతు అంచేత అది కదలట్లేదు. ఏజైతే కదలడం చెప్పున్నాం, చలనం చెప్పున్నాం, కంపం చెప్పున్నాం. అనేజదు కదలట్లేదయ్యా అని ఆ వాక్యం సరిపోతుంది. నిరుపాధికమనే అంటే సర్వవ్యాపి ఎప్పుడే తీసుకున్నాం. ఇంకోటి ఇలాంటి రెండు ఉన్నాయో లేవు, ఏకం. రెండోది ఉంది అంటే ఒకటో దానికి కొంత పరిమితి, రెండో దానికి కొంత. ఇద్దరు కూర్చున్నారంటే ఒక గదిలో ఇతను కొంత స్పేసు, అతను కొంత స్పేసు ఇవ్వాలి. అలా ఒక్కడే ఉన్నాడు, మొత్తం అంతా సర్వవ్యాపి అయిపోయి కూర్చున్నాడు, ఇంకా దాని వాటాలు ఏం లేవు అక్కడ. అందుచేత ఏకం. ఇవి నిరుపాధిక భావనతో చేస్తే ఈ రెండు పదాలు సిద్ధిస్తాయ్యా. అయితే అలా కాకుండా ఉపాధి భావంతో పెట్టామనుకోండి, ఉపాధి అంటే ఏదైనా సరే మీరు ఏ పార్టీ పెట్టండి, మన శరీరంలో ఉండే అవయవాలు, కాళ్ళు చేతులు, అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాకుండా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం, ఇవన్నీ వీటన్నిటికి లిమిట్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. పరిమితులు అంటే అందులో ఉండేటటువంటి ఒక భాగాలకి అవి కూడా పరిమితమైన అవుతాయి. ఇక్కడ చెప్తున్నారండి, మనస అంతఃకరణస్య సంకల్ప వికల్ప లక్షణస్య ఉపాధే అనువర్తనాత్. ఉపాధి అనువర్తనాట్ అంటే ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి మనస్సు ఏనుగులో ఉన్నటువంటి మనస్సు ఒకటి కాదు. వీడి ఆలోచన ఒక రకంగా ఉంటుంది, దాని ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది. అంచేత ఉపాధి అనువర్తనాలు, ఉపాధిని బట్టి అది ప్రవర్తించుట అనేది ఆ ఉపాధి మీద ఆధారపడింది. అను అనేది ఏంటంటే ఆధారపడి ఫాలో అవుతుండం. అను అంటే వెనక ముంద చెప్పిన దాన్ని ఫాలో అవుతుండం. అంటే ఏ ఉపాధిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏమిటిది? మనస్సు. అది ఎటువంటిది? అది మనస అంటే అంతఃకరణస్య, ఈ నాలుగు కలిపి మనోబుద్ధి చిత్తాహంకారాలు నాలుగిటి యొక్క కూడా. ఇంకా ఎటువంటిది అది? సంకల్ప వికల్ప లక్షణస్య, దానికి ఉన్న లక్షణాలు ఇవి. దానికి ఆలోచన సంకల్పం ఉంది, వికల్పం ఉంది, అనుకున్న దాన్ని మళ్ళీ కాదనుకుంటూ ఉంటుంది అది. తర్వాత ఇలాంటి సంకల్ప వికల్ప లక్షణస్య, ఈ లక్షణాలు దేనికి ఉన్నాయంటే మనస్సు అనేటటువంటిది ఒక ఉపాధి. ఆ ఉపాధిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి కనుక ఇహ దేహస్థస్య మనస, ఏ దేహంలో ఉన్నటువంటి మనస్సు ఉందో దానికి ఆ మనసు. ఇప్పుడు సపోజ్ మనం మానవ జీవితంలో ఉన్నాం, ఒక శరీరంగా నేను ఎదురుకుండా మీతో మాట్లాడుతున్నా, మీరు నా ఎదురుకుండా మీరు ఒక శరీరంలో ఉన్నారు. మీ మనస్సుని ఇప్పుడు ఒక్కసారి బ్రహ్మలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారి పాదాల దగ్గర పెట్టుకున్నారండి, ఒక్క క్షణమే. ఎంతసేపు ఆలోచన చేసేవాడు అక్కడ వెళ్ళిపోయింది అంతే. ఆ మాట చెప్తున్నారండి ఇక్కడ. దేహస్థస్య మనస, దేహంలో ఉండేటటువంటి జీవుని, దేహస్థుడు అంటే జీవుడు, ఆ జీవునికి సంబంధించినటువంటి మనస్సు యొక్క అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది బ్రహ్మలోకాది దూరగమనం సంకల్పేన క్షణమాత్రాత్ భవతి. ఒక్క క్షణమాత్రంలో అది ఆలోచన చేయడంతో వెంటనే మనస్సు అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర వెళ్ళిపోయింది. బ్రహ్మలోకాది, బ్రహ్మలోకంలో అంతవరకు బ్రహ్మలోకం ఒకటే కాదు, కైలాసం వెళ్ళాలంటే కైలాసం వెళుతుంది, వైకుంఠం ఎక్కడికైనా వెళ్ళగలదు. సంకల్పం చేయడం ఆలస్యం అంతే. సంకల్పం ఎంతసేపు పట్టింది? అనుకున్నంతసేపే పట్టింది అంతే. సంకల్పేన క్షణమాత్ర, అనుకున్న క్షణంలో అయిపోయింది. ఇది ఇత్యత. అది అంచేది మనస జివిష్టత్వం, అంటే మనస్సుకి చాలా వేగము అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అంటే మనోవేగం అని అంటుంటారు, అంత వేగం ఉంది కనుక. ఇది లోకే ప్రసిద్ధం. మనస్సుకి వేగం ఏంటంటే ఈ క్షణంలో ఈ బ్రహ్మలోకం ఉండొచ్చు, ఇంకో లోకంలో ఇంకో చంద్రమండలమే ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది దాని ఇష్టం. ఇది లోకే ప్రసిద్ధం, మనసు చాలా వేగవంతమైంది అనేది. తస్మిన్ మనసి బ్రహ్మలోకాదీన్ గంతుం, బ్రహ్మలోకాదీన్ ధృతం గచ్చతి సతీ. అయితే ఇంత మనసు ఇప్పుడు మనం సంకల్పం చేసే ముందు మన దగ్గర ఈ శరీరంలో ఈ జీవుల్లో ఉంది. ఈ క్షణం ఇంకా ఆ సంకల్పం పూర్తి అవ్వని క్రితం ఇక్కడ మన దగ్గర ఉంది, ఇంకా బ్రహ్మలోకంలో లేదు. మనం సంకల్పం చేసాం, అక్కడికి ఒక్కసారి ఆలోచన ప్రారంభించామంటే అక్కడికి అది వెళ్ళి అది చెప్తున్నారండి. తస్మిన్ మనసి, ఇది సతిసప్తం అండి. సతిసప్తం అంటే కూడా సప్తమి విభక్తి అర్థం కాదు, ప్రథమ విభక్తి అర్థం చెప్పుకోవాలండి. ఇది వరకు చెప్పుకున్నాం, మన సంస్కృతంలో చెప్పుకున్నాం. తస్మిన్ మనసి అంటే ఆ మనస్సును ఎందుకు కాదండి, ఇది మనసి అనేది సప్తమి విభక్తి ఏకవచనం అయినా తస్మిన్ మనసి ఇది సతి సప్తమి.
ఆ మనస్సు అటువంటిది అయి ఉండగా అని అర్థం అసలు మామూలుగా. అంటే ఆ మనస్సు బ్రహ్మలోకాదీన్ ధృతం గచ్చతి సతీ. అంటే సతి సప్తమి ఎందుకంటే సతి అనే పదం వాడుతూ ఉంటాం కనుకండి. సప్తమి సతి సప్తమి. సతి అనే పదం వాడుతూ సప్తమి విభక్తిలో వేస్తే అలా అవుతూ ఉండగా అని అర్థం వస్తుందండి. అంటే ఇది బ్రహ్మలోకాది అని బ్రహ్మలోకము మొదలైనటువంటి వాటిని ధృతం గచ్చది చాలా వేగం. ధృతం అంటే వేగం అండి. ధృతం గచ్చది సతి చాలా వేగంగా వెడుతూ ఉండగా ఏమండి అప్పటికి ఏమైపోయింది? ప్రథమం ప్రాప్త ఇవ ఇంతకంటే ముందరే వెళ్ళిపోయి కూర్చుంది అక్కడ. ఆత్మ ఆత్మ పదార్థం ప్రథమం ప్రాప్త ఇవ వెళ్ళిపోయినట్టుగా ఇవ అని పదం పడేది వలే. ప్రథమం ప్రాప్త ఇవ అక్కడ ఎదురుగుండా కనిపిస్తోందండి. ఇప్పుడు మనకి కుమారస్వామి విఘ్నేశ్వరుడు పోటీ పెట్టుకున్నారు. ఈయన మహావేగవంతమైనటువంటి నెమలి ఎక్కి కూర్చొని ఆయన అన్ని క్షేత్రాలు అన్ని కోట్ల తీర్థ స్నానాలు చేద్దాం ఎక్కడికి వెళ్ళేప్పుడు అప్పటికే విఘ్నేశ్వరుడు స్నానం చేసేసినట్టు తిరిగి వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది. దర్శనం ఇచ్చాడని చెప్తారు మన కథ. అలాగా అంటే ఈయన వెళ్ళేప్పటికి అప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు. అలాగా ఈ మనస్సు అక్కడికి వెళ్ళేప్పటికి అప్పుడు ఆత్మ పదార్థం అక్కడ రెడీగా ఉంది. అదండి చెప్తున్నది. తస్మిన్ మనసి బ్రహ్మలోకాది ధృతం గచ్చతి సతి. ఇటువంటి ఈ మనస్సు బ్రహ్మలోకము మొదలైనటువంటి వాటిని చాలా వేగంగా వెళ్ళిన సమయం వెళుతుండగా ప్రథమం ప్రాప్త ఇవ ముందుగానే వెళ్ళిపోయినట్టుగా ఆత్మ చైతన్య అవభాస గృహ్యతే. అంటే అప్పటికే ఆత్మభాస ఆత్మ అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉన్నట్టుగా కనిపిస్తుంది. అత అంచేత అయింది మనసు మొదలెళ్ళిందా ఆత్మపదార్థం మొదలెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఉంది అక్కడ వెళ్ళేప్పటికి. ఇందాక వినాయక కుమారస్వామి కంటే వినాయకుడు అక్కడ రెడీగా ఉన్నాడు అక్కడ ఆ తీర్థంలో. అలాగా అత మనసహ జవీయ ఇత్యాహ. అందుచేత ఇక్కడ మనసహ అనేది పంచమీ విభక్తి అండి. మనస్సు కంటే జవీయ ఇంకా దీనికి వేగం ఎక్కువ, వేగవత్తరము అంటారు. అంటే హయ్యర్ స్పీడ్ దాన్ ది మనస్సు. ఇత్యాహ. అందుకోసం అక్కడ రెండు పదాలు ఇక్కడ ఉపాధి మూలాన్ని ఇక్కడ దానికంటే వేగవత్తరము. అక్కడ అది కదలనే కదలదు. నిరుపాధికంగా ఉంటే కదలనే కదలదు ఒకటే వస్తువు. ఇక్కడ ఎప్పుడైతే ఒక ఉపాధి అన్నామో ఈ ఉపాధి వేరు ఆ ఉపాధి వేరు, ఈ వ్యక్తి వేరు ఆ వ్యక్తి వేరు. సో ఇక్కడ భేదం ఇక ఒకటి కాదు అనేకం అండి ఇది. అక్కడ ఏకానికి ఆపోజిట్ అనేకము. అక్కడేమో అది ఆ అక్కడ ఏంటంటే దానికి మొత్తం సర్వవ్యాపి అని దాని రకం. ఇక సర్వవ్యాపి కాదు, ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇది. నైనద్దేవాహ. నైనద్దేవా అనే పదం ఏదైతే ఇందాక ఉందో ద్యోతనాత్ దేవాహ చక్షురాదీని చక్షురాది ఇంద్రియాణి ఆ, ఇంద్రియాన్ ఏతత్ ప్రకృతం ఆత్మవత్వం ఆత్మతత్వం అని ఇక్కడ చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఇందాక శ్లోకం ఇంకొకసారి చూద్దామండి. శ్లోకంలో పెడితే మీకు మళ్ళీ ఏ శ్లోకం ఏ మాట చెప్పుకున్నో తెలుస్తుంది. అనేజదేకం ఇప్పుడు ఎంతవరకు చెప్పామండి? అని ఒక చరణం అయిందంతే 4 చరణాల్లో. అనేచ అనేచతు చెప్పుకున్నాం కదలకుండా ఉంటుంది. ఏకం ఒకటి అని చెప్పుకున్నాం. మనసహ దివ్య మనస్సు కంటే వేగవత్తరమైనది అంతవరకు అయిందండి. ఒక చరణం అయింది. రెండో చరణం నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు. ఇప్పుడు దానికి భాష్యం చెప్తున్నారండి. నైనద్దేవా అంటే ఏమిటి? నైనద్దేవా అంటే ద్యోతనాత్ దేవా. ఇప్పుడు ఇంద్రియములు విషయాలని ప్రకాశింపజేస్తున్నాయి. నాకు ఎదురుగుండా స్క్రీన్ కనిపిస్తోంది. ఆ స్క్రీన్లోని అక్షరాలు నాకు కనిపిస్తున్నాయి. ఇంచేత ఈ కన్ను అనేటువంటి ఇంద్రియం పనిచేస్తోంది. దాని మీద ఒక కాంతి లాంటిది ఏదో ప్రసరించిందో ఏదో చేసింది. ఈ కన్ను మూలాన్ని అక్కడ ఎదురుగుండా ఉన్న స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ నాకు కనిపిస్తోంది. అంటే ద్యోతనాత్ ప్రకాశింప చేయుట వలన ఈ కన్ను మొదలైన వాటన్నిటిని కూడా దేవతలు అంటారండి. ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అది చెప్తున్నారండి. ద్యోతనాత్ దేవాహ చక్షురాదీని ఇంద్రియాని ఏతత్ ప్రకృతం ఆత్మతత్వం. నెక్స్ట్ పదం ఏదో చూడండి. నాప్నువన్ న ప్రాప్తవంత. ఇవి ఎంత ఈ విషయాలన్నిటినీ ప్రకాశించే శక్తి ఉన్నటువంటి ఇంద్రియాలకి అది ఆత్మతత్వం నా ప్రాప్నువన్ ఆత్మతత్వంతో వాటిని జారలేదు. ఆత్మని వీళ్ళు జారలేకపోయారయ్యా. మనసే జారలేకపోయింది. మనస్సు కంటే హీనమైనటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు మనసుతో కలిసినప్పుడే వాటి పనులు చేయగలుగుతాయి. అటువంటి మనస్సుని దూరంగా పెట్టేసి మనసే ఇందాక మనసు దాటి వెళ్ళిపోయింది. ఆత్మతత్వం వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోందని చెప్పాం. అంతకంటే హీనమైనటువంటివి ఈ ఇంద్రియాలు అవి మాత్రం ఆత్మను దాటగలవా? ఆత్మను పొందగలవా? ఆత్మ దగ్గర జారగలవా? ఆ మాట చెప్తున్నారండి. జ్యోతనాథ్ దేవా చక్షురాదీన్ ఇంద్రియాణి ఏతత్ ప్రకృతం. ఇప్పుడు ఏ విషయం ప్రస్తుతం మాట్లాడడం ఏ టాపిక్? ఆత్మతత్వం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆత్మతత్వం నాప్నువన్ న ప్రాప్తవంత అంటే వాటి ఆత్మ యొక్క వేగానికి ఇవేవి ఏ మూలకి సరిపోలేదు.
అమ్మ ఎవరో అంటే అర్థం ఏంటంటే తేభ్య మనః జవీహ మనోవ్యాపార వ్యవహితత్వాత్ ఆభాసమాత్రమపి ఆత్మనః నైవ దేవానాం విషయీ భవతి. ఇప్పుడు మొత్తం మూడు ఎంటిటీస్ అండి. ఒకటి ఇంద్రియములు, పైన మనస్సు, దానిపైన ఆత్మతత్వం. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయని చెప్పుకున్నామండి. మనస్సుతో లింక్ అయినప్పుడే మనఃషష్ఠాని ఇంద్రియాన్ని మన భగవద్గీతలో వాక్యం వస్తుందండి. మనస్సుతో కలిసినప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి. లేదా కళ్ళు అలా పెద్ద చేసి చూస్తూనే ఉంటాం పత్తికాయలాగా. కానీ ఎదురుకుండా ఏం చేద్దో చూడలేదు. మనసు ఇక్కడ లేదు, ఇంకో దాని మీద ఏదో ఆలోచిస్తున్నాం. ఎదురుకుండా కన్ను ఎదురుకుండా ఉన్నా కానీ నేను సరిగ్గా చూడలేదంటే సరిగ్గా చూడకపోవడానికి కళ్ళు తెరుచు కూర్చున్నావు కదా. అంటే మనసు దృష్టి దాన్ని పెట్టుకోలేదు. దృష్టి అంటే ఈ దృష్టి కాదండి, ఈ దృష్టి కాదు, మనసు దాని మీద లగ్నం అవ్వలేదని. అలాగా ఇక్కడ ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో తేభ్య మనః, ఇంద్రియముల కంటే మనస్సు వేగవంతమైంది. అంటే థర్డ్ లెవెల్ కంటే సెకండ్ లెవెల్ వేగవంతమే. ఇంకోటి ఫస్ట్ లెవెల్కి సెకండ్ లెవెల్కి, ఫస్ట్ లెవెల్కి థర్డ్ లెవెల్ మధ్యలో మనస్సు అడ్డం ఉంది. ఇప్పుడు మనో ఏమిటి మనోవ్యాపార వ్యవహితత్వము. వ్యవహితత్వం అంటే విడతీయట. ఆత్మతత్వాన్ని ఇంద్రియాలని మనస్సు విడతీస్తోంది. అంటే మనస్సే జారలేకపోయినప్పుడు ఆత్మతత్వాన్ని ఇంద్రియాలు ఎక్కడ చేరతాయ్యా. ఆభాస మాత్రమపి, అంటే అలా భ్రాంతిగా కూడా, భ్రాంతితో కూడా ఇవి ఆత్మను దాటి వెళ్ళలేవు. ఆభాస మాత్రమపి ఆత్మన నైవ దేవానం. దేవానం అంటే ఇక్కడ దేవతలను కాదండి, ఇంద్రియములు అని అర్థం అండి. దేవానాం నా విషయీ భవతి. అంచేత ఈ ఇంద్రియములు ఆత్మతత్వాన్ని దాటి వెడతాయి అని ఆ మాట లేదయ్యా. ఇంకేదంటే ఆత్మ చాలా, మనస్సు కంటే ఆత్మ వేగవంతమైనప్పుడు ఆ మనస్సు కంటే కూడా ఇంకా హీనమైనటువంటి ఇంద్రియాలు ఎక్కడ దాటి పెడతాయి అని చెప్పి, యస్మాత్ జవనాత్ మనసహపి పూర్వమర్షతు పూర్వమేవ గతం. ఇంచేత అంచేత యస్మాత్ జవనాత్, ఏ వేగం కారణంగా మనసోపి పూర్వం అర్షతు పూర్వమేవ ప్రాప్తం. అంచేత మనస్సు కంటే ముందుగానే వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఆత్మ. ఎలా వెళ్ళిందయ్యా, ఏం జరిగింది? కనిపించినట్టుగా ఇందాక నేను అంటున్నాను, కనిపించినట్టుగా ఉంది, కనిపించినట్టుగా అంటున్నాం. ఆ నట్టడి ఇవానే ఎందుకు కనిపించింది అని చెప్పచ్చుగా. లేదయ్యా, వ్యోమవత్ వ్యాపిత్వాత్. ఇది ఆకాశం ఎలా అయితే సర్వవ్యాపియో అలాగా సర్వవ్యాపి ఈ ఆత్మ పదార్థం కూడా సర్వవ్యాపియ. తదాత్మతత్వం సర్వ సంసార ధర్మ వర్జితం. దానికి ఈ సంసారంలో ఈ బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి ఏ ధర్మాలు దానికి వర్తించవు. అన్ని ధర్మముల కంటే కూడా భిన్నమైనటువంటిది. ఈ ధర్మాలు దేనితోటి సంబంధం లేనటువంటిది, వర్జితమైనటువంటిది, ఈ ధర్మాలకు అతీతమైనటువంటిది. ఏ రూపంలో ఉన్నప్పుడు స్వేన నిరుపాధికేన స్వరూపేణ. తన నిరుపాధిక లక్షణంలో ఉన్నంతసేపు దాని దేనితోటి సంబంధం లేదు. అవిక్రియమేవా, ఏ రకమైన మార్పు లేనటువంటిది. కానీ సదుపాధికృత, అయితే మిగతా ఈ జీవులందరూ కూడా సదుపాధికృత, ఈ సత్పదార్థాన్ని ఉపాధిగా పెట్టుకుని ఉన్నటువంటి సర్వా సంసార విద్యా. ఎప్పుడైతే జీవులందరూ బయలుదేరారో మొత్తం అందరికీ కూడా సంసారము. సంసారం అంటే ఏదో మన ఫ్యామిలీ అని అర్థం కాదండి. ఇక్కడ సంసారం అంటే ఇంకా మొత్తం విడివిడిగా ఉండుట, ఈ జీవ లక్షణం. అటువంటి సర్వాహ సంసార విక్రియ, మొత్తం సంసారంలో వచ్చే మార్పులు ఎన్ని చేసే, పుట్టుట, పెరుగుట, పెద్దవాడు అవుతా, ఇంకా పతనం ప్రారంభమవుతుట, చిక్కిపోవుట, క్షీణించుట. మన 6 పదార్థాలు 6 భావాలు చెప్పుకుంటామండి, షడ్భావాలని మనకి బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నాం. అలాగా ఈ సర్వాహ సంసార విక్రియ, మొత్తం ఈ ప్రపంచం ఈ విశ్వంలో వచ్చే అన్ని రకాల మార్పులు కూడా ఉపాధికృత. ఉపాధి ఎప్పుడైతే నిర్ణయించావో వెంటనే ఇవన్నీ 6 లక్షణాలు ప్రారంభమైపోతాయి. ఏమి అనుభవతి ఇది అంటే ఇది ఏ ఆత్మ పదార్థం అయితే నిరుపాధికంగా ఉన్నప్పుడు అది ఒకటే పదార్థం, సర్వవ్యాపిత్వం ఒకటి, అది ఒకటే ఉండడం ఒకటి. అదే ఎప్పుడైతే ఉపాధుల్లో ప్రవేశించే రకరకాల జీవుల వలే కనిపిస్తోందో, విడివిడిగా కనిపిస్తోందో, అప్పుడు వెంటనే అన్ని రకాల మార్పులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది అవివేకినాం మూఢానాం అనేకమివచ. అయితే ఇందులో ఆత్మతత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవివేకులు, వివేకం లేనటువంటి వాళ్ళు. వివేకం అంటే ఏంటంటే వస్తు జ్ఞానము, ఇది ఆత్మ పదార్థము, ఇది అనాత్మ పదార్థము అని నిర్ణయం చేసుకోగలిగినటువంటి వాళ్ళు వివేకవంతులు. వీళ్ళు ఆ రకమైన విచక్షణ చేసుకోలేనటువంటి వాళ్ళు, సెపరేట్ చేసుకోలేనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మూఢులు అయ్యా, వీడు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి. మూఢ ఎలా కనిపిస్తుంది వాడికి?
అనేకమివచ, ఇది ఒకటి కాదు. ఈ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఇంకా అతను వేరు, ఇలాగా విడివిడిగా విడివిడిగా చూడడంతో ప్రతిదేహం ప్రత్యవభాసత ఇత్యేతత్ ఆహా. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇందాక వాక్యం అక్కడ చెప్పి నైనద్దేవ అన్నారు సరే, అది కూడా జారలేవన్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయారో వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా విడివిడిగా చూస్తూ ఉంటారయ్యా వీళ్ళు. ఒక్కొక్క దేహం భిన్న భిన్నంగా చూస్తుంటారు. ప్రతి దేహం విడివిడిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఆత్మతత్వం. ఇక్కడ ఆ కాంటెక్స్ట్ అక్కడ చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు కూడా జారలేరు ఈ ఆత్మతత్వం. ఇంద్రియాలు ఆత్మతత్వాన్ని జారలేవు. వేగంలో అంత వేగం లేదు వీటికి. ఇంకోటి తద్ధావత, ఇంకా తర్వాత వాక్యం మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక్కసారి శ్లోకం మంత్రం చూసుకోండి ఒక్కసారి. ఇందాకది మూడో చరణంలో ఇప్పుడు రెండో చరణం అయిందండి. రెండో చరణం ఏంటి? నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు. అంటే ఇంత ఆత్మతత్వం ముందరే వెళ్ళిపోయినట్టుగా ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఈ ఇంద్రియములు జారలేవు. నా ఆప్నువన్, అవి జారలేవు. ఇంకా మూడో చరణం అండి. తద్ధావత అన్యాన్ అచ్చేతి. ఈ పరుగుల పందెంలో రేసులో ఉన్నటువంటి రన్నింగ్ రేసులో ఉన్నటువంటి ధావతం అంటే రన్నింగ్ అండి. తద్ధావత అన్యాన్, ఇంకా మిగతావన్నీ ఏవైతే పరిగెడుతున్నాయో ఈ పరిగెడుతున్న వాటన్నిటికంటే అచ్చేతి, అన్నిటి కూడా ఇది ఓవర్టేక్ చేస్తుంది. అచ్చేతి అంటే ఓవర్టేక్ చేయడం అండి, దాటి వెళ్ళిపోవడం. ఇప్పుడు దీనికి భావం ఎలా రాశారో చూద్దామండి ఒక్కసారి. యస్మాత్ ఇక్కడ దేవాన విషయం. యస్మాత్ జవనాత్ మనసోపి పూర్వమర్షదు, పూర్వమే ఇదంతా ఇదంతా అయిపోయింది. తద్ధావత అంటే చాలా ధృతం గచ్చత, వేగంగా వెడుతున్నాయి అన్ని కూడాను. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారనమాట? ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ ఉంది. ఇప్పుడు వీటిలో ధృతం గచ్చత అన్యాన్ అంటే వేగంగా వెడుతున్నటువంటి మిగతా వాటిని, అంటే ఏంటి? ఆత్మ విలక్షణాన్ మనోవాగ్ ఇంద్రియ ప్రభృతి. అంటే మనస్సు కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో, అది ఆత్మతత్వం కాకుండా మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అంటే ఏమన్నా ఇంకా మనసు రెండో లెవెల్ మూడో లెవెల్ వేయండి. ఆత్మ విలక్షణాన్ అంటే ఆత్మ కంటే భిన్నమైనటువంటి ఇంకా రెండో లెవెల్ మనహ. ఇంకా మూడో లెవెల్ వాగింద్రియ ప్రభృతిన్. అంటే మనకి మొత్తం వాంగ్ మనస్ చక్షు శ్రోత జిహ్వ ఘ్రాణములు ఏది చెప్పుకుంటూ ఉంటామో ఇవన్నీ కూడా ఇంద్రియ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ప్రభృతిన్ అంటే జ్ఞానేంద్రియములను అత్యేతి అతీత్య గచ్చతి ఇవ, అన్నిటినీ వేగంలో వీటన్నిటికంటే ముందుగా పరిగెట్టడంలో ముందర వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఇవ వలే ఉంది. వీటన్నిటి దాటేసి వెళ్ళిందా. నిజంగా ఆత్మ పరిగెట్టడం లేదు, ఏం లేదు, మనసు ఇంద్రియాలు పరిగెట్టడం లేదు. కానీ ఇది ఇవ అంటే భ్రాంతి. ఇంకక్కడ ఇవ అన్నారంటే భ్రాంతి జరుగుతోంది అంటే మన ద్వైత భావంలో ఉన్నామని అర్థం అండి. ద్వైతంగా ఉన్నప్పుడు ఇద్దరు కనిపిస్తూనే ఉంటారు. ఇద్దరు కనిపించారంటే ఇంక ప్రపంచంలో కోట్లాది మంది కనిపిస్తున్నట్టు లెక్క. కోట్లాది మందిని చెప్పగలదు, ఇద్దరంటే చాలండి. మొత్తం కోట్లాది మందికి అది ప్రత్యామ్నాయం ఆ పదం. ద్వైతము అనేది సమస్త భిన్న భిన్న పదార్థ సముదాయం అని చెప్పడానికి ద్వైతం అనే పదం అండి. అదంతా లేదయ్యా అద్వైతం అంటే ఆ రెండు కాదయ్యా అంటే మిగతా ప్రపంచం భిన్న భిన్నత్వం లేదు, దాని పేరు అద్వైతం. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా భిన్నత్వం ఉన్నట్టుగా కనిపించాడు ఆత్మ విలక్షణాన్ని మనో వాగింద్రియ ప్రభృతీన్ బహువచనం ఉండేది. మనస్సు, వాగింద్రియము, తర్వాత ఇంకా మిగతా నేత్రేంద్రియము, శ్రవణేంద్రియం అన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియ ప్రభృతి ఇంద్రియములు మొదలైన అన్నింటినీ కూడా అత్యేతి అతీత్య గచ్చతి ఇవ, వాటన్నిటిని దాటేసి వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఇవి ఈ పరిగెడుతున్నటువంటి మిగతా ఇంద్రియాలన్నింటినీ కంటే కూడా ఇంకా వేగంగా వెడుతోందా అన్నట్టు ఉంటుంది. ఇవ అర్థ, ఇవ అర్థం స్వయమేవ దర్శయతి తిష్టతి. ఇక్కడ ఇవ అంటే ఏమిటయ్యా దాని అర్థం? అంటే ఆయన అప్పటికే స్వయమేవ దర్శయతి తిష్టతి, అక్కడ కూర్చుని వెళ్ళేప్పటికి, ఇది పరిగెట్టుకుని వెళ్ళేప్పుడు అప్పుడు అడుగుకుని అక్కడ ఏదో కూర్చుని ఉంది ఆత్మ అక్కడ అని అర్థం వస్తుందండి. స్వయం అవిక్రియం ఏవా సత్ ఇత్యర్థ. ఏ రకమైన ఇక్కడ ఎలా ఉందో అదే రూపంతో అక్కడ కూడా కనిపిస్తోంది. ఇంద్రియాలు అక్కడ చేరే లోపుగా అది అక్కడ సిద్ధంగా ఇదే రూపంతో కనిపిస్తుంది. స్వయం అవిక్రియం ఏవ సత్, తాను ఏ రకమైనటువంటి మార్పు చెందని సత్పదార్థము అని అర్థము అని చెప్పారండి. తర్వాత ఇంకా నాలుగో చరణం. తస్మిన్ ఆత్మతత్వే సతి నిత్య చైతన్య స్వభావే. ఇది మరి సత్సప్తం అండి. ఇక్కడ ఈ సత్సప్తం ఏం చెప్తున్నారంటే తస్మిన్ ఆత్మసత్వే సతి నిత్య చైతన్య, ఈ ఆత్మతత్వము ఎటువంటిది? అది నిత్యమైనటువంటిది, చైతన్యము స్వభావముగా కలిగినటువంటి ఈ ఆత్మతత్వము. ప్రథమ విభక్తి అర్థం తీసుకోవాలండి, సప్తమి విభక్తి అర్థం కాదు. అది
మాతరిష్వ అంటే మాతరిష్వ అనే పదాన్ని చెప్తున్నానండి. మాతరిష్వ అంటే మాతరి అంతరిక్షే శ్వేయతి గచ్చతి ఇది మాతరిష్వ. మాతరిష్వ అంటే వాయువు అండి. ఎక్కడ ఇందులో మాత అనే పదం ఏంటంటే అంతరిక్షము. అంతరిక్షం మనం మూడు లోకాలు చెప్పుకున్నామండి. భూలోకము, అంతరిక్ష లోకము, ద్యులోకము. ఈ అంతరిక్ష లోకంలో దానికి వాయువుకి అది తల్లి లాంటిది. అంచేత ఇక్కడ మాతరిష అంటే మాతరి అంటే చంటి పిల్లాడు తల్లి ఒళ్ళో వచ్చి ఎలా కూర్చుని ఉంటాడో అలాగే ఈ అంతరిక్షంలో వాయువు అలా వచ్చి కూర్చుని ఉంటుందయ్యా. ఉదాహరణ అదండి. మాతరి అంటే అంతరిక్షే శ్వేయతి అంటే తల్లి కూడా ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ గచ్చతి అంటే అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాడు ఇతను. అంచేత ఇతని పేరు మాతరిశ్వాహ అంటే వాయు. ఇతను ఏం చేస్తాడు అంతరిక్ష లోకంలో కూర్చుని? సర్వప్రాణభృతు. ఇతను ఎటువంటి వాడు? అందరికీ ప్రాణస్వరూపుడు ఆయనే. ఏనుగులో ఉన్న, చీమలో ఉన్న, దోమలో ఉన్న, మనిషిలో ఉన్న, దేవేంద్రులో ఉన్న, బ్రహ్మలో ఉన్న అందరికీ ప్రాణం అనేది ఒకటి ఉంది. సర్వప్రాణభృతు సమస్తమైనటువంటి జీవరాశికి ప్రాణస్వరూపుడు అతను. ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి వాడు. క్రియాత్మక అన్ని పనులకి కారకుడు అతనే. యదాశ్రయాన్ని కార్యకరణ జాతాని యస్మిన్ ఏతాని ప్రోతాని చ యత్ సూత్రసంజ్ఞకం సర్వస్య జగత విధారయితృ స మాతరిష్వ. ఈ వాయువు ఎటువంటిదో దానికి మొత్తం వర్ణన అండి అంతా కూడా. ఒకటి సర్వప్రాణభృతు ఇది అందరికీ అనుభవంలో ఉన్నది. అందరికీ ప్రాణస్వరూపుడిగా ఉండేటటువంటి వాడు. క్రియాత్మక మామూలుగా నాడి కొట్టుకుంటుందో లేదో చూడండి అంటారు. నాడి కొట్టుకుంటుందంటే ప్రాణం ఉన్నట్టు లెక్క మనకి. మన లెక్క ఎలా చూస్తుంటాం, నాడి ఆగిపోయిందంటే ఇంక ఫినిష్ అంటారు. అలాగా అంటే శరీరంలో మిగతా అన్ని భాగాలు పనిచేస్తాయంటే నాడి బట్టి చెప్పొచ్చని. అంటే క్రియాత్మకుడు, ఒక యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అతను. ఎవరు? వాయుదేవుడు. ఇంకా ఏది ఆశ్రయ అని కార్యకరణ జాతాని సమస్తమైనటువంటి కార్యకరణం అంటే మనకి దేహము ఇంద్రియములు వీటిని కార్యకరణ సంఘాతం అని పేరండి. ఏమండి? కార్యం అంటే దేహం పుట్టినటువంటిది, తయారైనటువంటిది. కరణములు అంటే ఇంద్రియాలు. అంటే దేహము ఇంద్రియములు అన్నీ కూడా కార్యకరణ జాతాని. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? ఎస్మిన్ ఏతాని ప్రోతానిచ. ఇప్పుడు మామూలుగా పట్టి మంచాలకండి నవ్వారుతో వేసేప్పుడు, ఇప్పుడు బెడ్స్ వచ్చాయనుకోండి, నవ్వారుతో మంచాలు నేసినప్పుడు అడ్డం నిలువు వేస్తామండి. దాన్ని ఏమంటారంటే ఓతప్రోతం అని పేరండి సంస్కృతంలో. అంటే నిలువు అడ్డం అని అన్నాం. ఓసారి ఇలా పైకి తీసుకుంటూ మళ్ళీ తర్వాత ముందు అడ్డంగా వేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నిలువుగా ప్రారంభించాడు. ఓ ఓ పట్టి కిందకి రావాలి, మళ్ళీ దాన్ని నెక్స్ట్ దాన్ని పైకి వెళ్ళాలి. దాన్ని అలా జనం అంటారంటే ఓతప్రోతం అని పేరండి. ఆ మాట ఇక్కడ వాడుతున్నారండి. అంటే మొత్తం అన్నీ కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండుట. ఇక్కడ ఆ మాట చెప్తున్నారండి. ఎస్మిన్ అంటే ఏ వాయుదేవుని యందు ఏతాని ప్రోతానిచ ఇవన్నీ ఓతప్రోతములుగా. అంటే ఎలా ఉంటాయా? అది అంతర్భాగం అనమాట. అది లేక యత్ సూత్ర సంజ్ఞకం. అన్నింటిలో కూడా సూత్రప్రాయంగా ఉంది. సూత్రప్రాయంగా ఉందంటే అన్ని దాని మీద ఆధారపడ్డాయి. ఓ ఫార్ములా మీద మొత్తం డెరివేషన్ అంతా ఆధారపడింది. ఆ ఫార్ములా యత్ సూత్ర సంజ్ఞకం, సూత్ర స్వరూపమైనటువంటి వాడు. సర్వస్య జగత విధారయితృ. ఈ ప్రపంచంలో ఉండే సమస్తమైనటువంటి జీవరాశి కూడా ఎవరెవరికి ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా అందించాలో అది అందించేటటువంటి వాడు అతను. ఇంకోటి ప్రాణినాం చేష్ట లక్షణాన్ని. ఈ ప్రాణుల సమస్త అంతకోటి జీవులన్నీ కూడా వీళ్ళ ఏదో కాళ్ళు చేతులు కదులుతున్నాయంటే అది ఆయన యొక్క దయ వల్ల కదులుతున్నాయి. ఎవరి దయ? వాయుదేవుని యొక్క దయ వల్ల. ఇంకా మిగతా అంటే పంచమహాభూతాల్లో కూడా అది అయ్యేప్పటికీ వెంటనే మిగతా దాని కింద ఉండేటువంటి వాయువు కింద అగ్ని, అగ్ని కింద జలం, జలం కంటే పృథ్వీ, పృథ్వీ కంటే ఇంకా ఔషధులు మొత్తం అన్ని కూడా అండి. మనుషులు అన్నీ వస్తాయి. అంచేత అగ్ని అగ్ని ఆదిత్య పర్జన్యాదీనాం. అంటే అగ్నిదేవుడు అంటే వాయుదేవుడి యొక్క స్థాయి చూపిస్తుంది. వాయుదేవుడి స్థాయి పైనండి. మిగతా దేవతలందరూ కింద చెప్తున్నారు ఇక్కడ. అగ్ని ఇక ఎంతమంది చెప్పారండి? ముగ్గురు దేవతలు ఉదాహరణ చెప్పారు. అగ్ని, ఆదిత్య, పర్జన్యులు. దానికి ఏమిటి లక్షణం? అగ్నికి జ్వలనము, ప్రకాశము దాని లక్షణం అది. తర్వాత ఆదిత్యునికి దహనము, జ్వలన దహనములు. ఈ రెండు కూడా అగ్నిదేవుడికి. అంటే మంట రావడం, అంటించేయడం, దహనం దహనం చేయడం. దహనం దాహం అంటే మామూలుగా అదే అండి. మంట మంట కలిగించడం అది దాని యొక్క లక్షణం అగ్నిదేవి. ఆదిత్యుని యొక్క లక్షణం ప్రకాశం, కాంతినివ్వడం. పర్జన్య యొక్క లక్షణం అభివర్షణం, అంటే మనకి వర్షం కురిపించడం. ఇలాంటి ఇక్కడ ముగ్గురు ఉదాహరణ చెప్పారండి. అగ్ని, ఆది, పర్జన్య, ఆదీనం మొదలైన. అంటే అగ్ని, ఆదిత్యుడు, పర్జన్యుడు మొదలైన దేవతల యొక్క ఇక్కడ మళ్ళీ ఏమిటి లక్షణాలు? జ్వలన దహన, ప్రకాశ, అభివర్షణ, ఆది లక్షణాన్ని.
అంటే ముగ్గురికి క్రమాలంకారం ఉంటారు. ఆ మొదటి వాడికి మొదటిది, రెండోడికి రెండోది, మూడోది మూడోది, ఇలా లక్షణాన్ని దధతి విభజతి ఇత్యర్థ. అంటే ఈ వాయుదేవుడే తనకి అసిస్టెంట్స్ లోయర్ లెవెల్లో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా నిర్ణయిస్తున్నట్టండి ఈయన. ఈయన విభజన చేస్తాడు, "నీవు ఈ పనులు చేయండి." ఇప్పుడు జనరల్ మేనేజర్ కింద ఉండేటటువంటి డివిజనల్ మేనేజర్స్ డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చి ఇవి మీరు చేయండి అంటే చేయవలసింది అక్కడ. మేము చేయడానికి ఆ సిస్టంలో లేదు. అలాగా చేసేటటువంటి వాడు. ఇది మాతరిశ్వ అనే ఒక్క పదానికి ఇన్ని లక్షణాలు చెప్పారండి. అసలు అయితే వాయుదేవుడికి ఇంత శక్తి ఇతను ఎలా చేస్తున్నాడయ్యా, ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే వెంటనే ధారయతీతివా, అంటే ఇతను మిగతా వాటన్ని కూడా ధరిస్తాడు, పట్టుకుంటాడు, చేయిస్తాడు. ఎక్కడుంది ఆ మాట? తైత్రీయోపనిషత్తు, భేషాస్మాద్ వాత పవతే, భేషాస్మాత్ వాత పవితే, అస్మాత్ అంటే ఈ పరమాత్మకి భయపడి అతను వాయువు వీస్తుందిటండి. భేషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య, అక్కడ వాక్యం ఉండేది వరుసగా. భేష ఉదేతి, సూర్యుడు కూడా ఇచ్చిన టైంకి ఆయన ఉదయించి తీరవలసిందే. ఆలస్యంగా ఒక సెకండ్ ఆలస్యంగా వస్తాను, ఒక నిమిషం కాదండి, ఒక సెకండ్ ఆలస్యంగా రావడం వీలేదు. పై ఆయన చూస్తూ చిత్త కొట్టేస్తాడు పట్టునని. భేష, భయపడి వస్తాడండి వాడు. ఇది మనకి తై శిక్షావళిలో అక్కడ వస్తాయి చూడండి. ఒక్కసారి ఆ వాక్యాలు చదువుకుందాం, సందర్భం వచ్చింది కనుక. ఆనందవల్లి వస్తున్నది ఇది, ఆనందవల్లి వస్తుంది. రెండు రెండు. భేషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య, భేషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది అని అక్కడ ఈ సమస్తమైనటువంటి దేవతా పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా వణికిపోతూ పనులు చేస్తూ ఉంటారండి, భయపడి. ఆత్మ అంటే ఆత్మతత్వానికి భయపడి, ఆత్మ అంటే పరమాత్మ అండి ఇక్కడ. ఆ పరమాత్మ అంచేది ఇక్కడ ఇంతవరకు అయ్యా ఇన్ని పనులు ఇంతమంది మీద ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఇంతమందిని ఎలా నిలబెడుతున్నాడు. ఎలా నిలబెడుతున్నట్టే పై ఆయన భయపడి. భేషాస్మాత్ వాతఃపవతే, తైత్రీయోపనిషత్తు ఇందులో వాక్యం నెంబర్ ఇచ్చే ఇత్యాది శృతిభ్య. వాయువుకి అంత శక్తి వచ్చిందయ్యా. అంచేత సర్వాహి కార్యకారణాది విక్రియా నిత్య చైతన్య ఆత్మస్వరూపే సర్వాస్పదభూతే సత్యేవ భవంతి ఇత్యర్థ. అంటే ఇంత గొప్ప వాయువు సమస్తమైనటువంటి దేవతలని కూడా నిలబెట్టేటటువంటి ఈ వాయుదేవుడు, ఈ వాయువు దేని మీద ఆధారపడింది? ఆత్మ మీద ఆధారపడింది. అందుచేత ఆత్మ ఏం చేస్తుందా, ఎలా అయితే కింద వాళ్ళని, కింద దేవతలందరినీ వాయువు ఎలా అయితే నిలబెడుతున్నాడో ఈ వాయువుని ఆత్మ పదార్థం నిలబెడుతున్నాయా. అందుచేత ఇక్కడ కింద లెవెల్లో జరుగుతున్నటువంటి వాయువు లెవెల్లో, దాని కింద లెవెల్లో జరుగుతున్న సర్వాహి కార్యకారణాది విక్రియ, దేహములు, దేహముల యొక్క లక్షణములు, ఇంద్రియములు, ఇంద్రియ యొక్క లక్షణములు, అవి చేసే పనులు, ఇవన్నీ కూడా ఎందులో చివరికి నిలబడ్డాయ్యా? ఆత్మతత్వంలో నిలబడ్డాయ్యా. అది ఎటువంటిది? నిత్య చైతన్య ఆత్మస్వరూపే. అది నిత్య స్వరూపము, చైతన్య స్వరూపము అయినటువంటిది ఆత్మస్వరూపం. అది ఇంకా ఎటువంటిది? సర్వ ఆస్పదభూతే, సమస్తమైన వాటికి ఆధారం అది. సమస్తమైనటువంటి జీవరాశికి, బ్రహ్మాండాలంటే కూడా ఆధారమైనటువంటి ఆ ఆత్మతత్వంలో ఇవన్నీ దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ చేస్తున్నాయంటే దాని యొక్క అనుగ్రహంతో జరుగుతున్నాయి. అన్నీ అందులో ఉన్నాయి, అందులో జరుగుతున్నాయి అన్నమాట. దాని అనుమతితో జరుగుతున్నాయి కూడా. సత్యేవ భవంతి అంచేత ఆ సర్వాస్పద భూతే సత్యేవ, అందులో ఉంటూనే ఇవన్నీ కూడా ఈ క్రియలన్నీ జరుగుతుంటాయి. దానికి భిన్నంగా దాన్ని అతిక్రమించి వెళ్ళడానికి అసలు క్వశ్చనే లేదు అని చెప్పి ఆ మంత్రానికి అక్కడ చక్కటి వివరణ ఇచ్చారండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే విషయాన్ని ఇంకొంచెం మళ్ళీ ఇంకో కొత్త రకం మాటల్లో చెప్తున్నారండి. వెన్నెక శాస్త్రి మంచి గొప్ప వాక్యం చేస్తున్నారండి. నా మంత్రాణం జామితా అస్తి. ఇది మామూలుగా మా గురుగారు డోంగిరి శాస్త్రి గారు శాస్త్రస్య జామితా నాస్తి అనేవారండి. శాస్త్రాన్ని విసుగులేదయ్యా, చెప్పింది మళ్ళీ చెబుతుంది. ఇక్కడ శాస్త్రాన్ని మాట తీసేసి మంత్రాణం అన్నారు. మంత్రాణం జామితా నాస్తి, మంత్రాలకు విసుగు లేదయ్యా. నా పట్టు చివరికి పెట్టుకోండి, అస్థిదిగా ముందర నా పెట్టుకుంటే నాస్తి అవుతుంది. మంత్రాణం జామితా నాస్తి, జామితా నాస్తి అంటే మంత్రాలకు విసుగు లేదు అంటే ఏంటన్నమాట. ఇందాక మంత్రంలో ఏ అర్థం చెప్పారో అదే మళ్ళీ ఆ అర్థాన్ని మళ్ళీ ఇంకో మంత్ర రూపంలో మళ్ళీ చెప్తారయ్యా అని చెప్పి, పూర్వ మంత్రోక్తం అవి అర్థం పునః ఆహా. ఇంత ముందు చెప్పినటువంటి పూర్వ మంత్రం, ఇప్పుడు చెప్పినటువంటి అయిపోయినటువంటి మంత్రం ఏదైతే ఉందో అందులో చెప్పిన అర్థాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఆయన అంటూ తర్వాత వాక్యానికి అందుకుంటున్నారండి ఇక్కడ. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అని పదవిభాగం. తత్
ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ తద్వంతికే కండి తత్ ఉ అంతికే అయితే ఎర్రలవసంతి ఉంటుంది సరే వా రావాలంటే ఉకారానికి అకారం పరమైతే అప్పుడు వకారం వస్తుందండి. అంచేది ఇక్కడ తద్వంతికలో తత్ ప్లస్ ఉ ప్లస్ అంతికే తదంతరస్య అంటే తత్ ప్లస్ అంతరస్య సర్వస్య తత్ ఉ సర్వస్య అస్య బాహ్యత. దీని వీడియో ఆన్ చేసుకోండి గురుగారు. అమ్మా వీడియో ఆన్ చేసుకోండి. వీడియో పర్వాలేదు ఎక్కడో తదాత్మతత్వం యత్ ప్రకృతం తదేచతి చలతి తదేవచ తదేజతి తన్నైజతి. ఏది కదులుతుందో అది కదులుతుంది, అది కదలదు. అది దూరంగా ఉంది, అది దగ్గరగా ఉంది. అది లోపల ఉంది, అది బయట ఉంది. ఇదండి బ్రాడ్గా దీని అర్థం. ఇప్పుడు భాష్యం చూద్దాం. ఆత్మతత్వం యత్ ప్రకృతం. ప్రకృతం అంటే ప్రస్తుతం, ప్రజెంట్లీ డిస్కస్డ్ టాపిక్ అని అర్థం. ప్రకృతం అనే మాటకి ప్రజెంట్లీ డిస్కస్డ్ టాపిక్. ఏమండి? తదేచతి చలతి. తత్ అంటే ఆ ఆ ఆత్మ పదార్థం. తదేజతి అంటే చలతి, అది కదులుతుంది. తదేవచ నైజతి, అదే కదలదు కూడా. న ఏజతి, అది కదలదు. స్వతః నైవ చలతి స్వతః అచలమేవ సత్ చలతి ఇవ ఇత్యర్థః. అది స్వతః అచలమేవ, స్వభావతః అది కదలందే. అది స్వభావత అచలమేవ సత్, అది కదలని లక్షణముతోటే ఉంటూ చలతి కదులుతున్న చలతి ఇవ. చూడండి, ఇవ అని మళ్ళీ వాడారు. కదులుతున్నట్టుగా కనిపిస్తున్నాయా అంటే భ్రాంతి అంతే. ఆ భ్రాంతిలో ఉన్నట్టు మనం అది నిజం. మనం ఏంటంటే విచిత్రం, ఆ కదలడమే నిజం అనుకుంటామండి. కానీ ఆత్మతత్వవేత్తలు అయితే వాళ్ళు కదలడం అనేది భ్రాంతిని వాళ్ళు నిర్ణయిస్తారండి. కించ అంటే ఇక్కడ చెప్తూ తదేవచ నైజతి, అది కదలదు. స్వతహా నైవ చలతి, అది స్వతంత్రంగా కదలదు. స్వతహా అచలమేవ ఎంచేతంటే అది అది స్వతహా దాని స్వభావంతో అచలమేవ, అది కదలకుండా ఉండుటే దాని లక్షణము. అంటే సర్వవ్యాపిత్వమే అయి ఉండడం. అలా ఉంటున్నా కానీ చలతి ఇవ, కదులుతున్నట్టుగా ఉంటుంది. కించ తద్దూరే అంటే ఇక్కడ దూరం అంటే ఏంటంటే ఇక్కడ తద్దూరే, ఇప్పుడు ఓ చరణం అయిపోయిందండి. తద్దూరే తద్వంతికే, చాలా దూరం అయ్యా, చాలా దగ్గరయా. ఎవరికి దూరం అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే ఎంత దూరం అని చెప్పట్లేదు, ఎవరికి దూరం చెప్తున్నారు. కించ తద్దూరే అంటే వర్ష కోటి శతైరపి అవిదుషాం అప్రాప్యత్వాత్ దూర ఇవా. ఆత్మతత్వాన్ని తెలుసుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇందాక మళ్ళాంటి వాళ్ళంతా కేటగిరీ పెట్టారండి. అజ్ఞానులు అన్నారు, మూఢులు అన్నారు. ఈ కేటగిరీలో మనం అందరం ఒప్పేసుకుందాం, ఏం పర్వాలేదు. ఇలాంటి వాళ్ళకి తద్దూరే వర్ష కోటి శతై, వందలాది కోట్లాది వందల కోట్లాది సంవత్సరాలు కూడా మనం ఇలాగే ప్రవర్తిస్తుంటాం. మనలో మార్పు రాదు. అంచేత అప్పుడు కూడా అప్పటికి కూడా అవిదుషాం, ఆత్మతత్వాన్ని తెలుసుకోనటువంటి వాళ్ళకి అప్రాప్యత్వాత్, దాన్ని పొందకపోవడం వలన దూర ఇవ, చాలా దూరంగా ఉన్నట్టే. 100 కోటి జన్మలు అయ్యాయ్యా, అప్పుడు కూడా ఇంకా పొందలేదు. అంటే అంత దూరంగా ఉందన్నమాట. 100 కోటి జన్మల దూరం ప్రయాణం చేసినా కానీ అది ఆత్మతత్వం అందలేదు. ఇంకా అంత దూరంగా ఉంది అన్నట్టుగా ఇవ, మరి గుర్తెట్టుకోండి. నిజంగా అంత దూరంగా ఉంది. తదు ఉ అంతికే, ఇందాక చెప్పినటువంటి పదవిభాగం. తత్ ఉ అంతికే ఇది ఛేద, పదవిభాగం అలా చేసుకోవాలి. తద్వంతికే సమీపే అత్యంతమేవ విదుషాం ఆత్మ ఆత్మత్వాత్ న అని. అంచేత ఇక్కడ ఆత్మత్వము అంటే ఈ ఆత్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తానే అది అయిపోయి ఉన్నాడు. తానే ఆత్మ అయిపోయి ఉన్నాడు. దేహంతో దేహోనాహం బ్రహ్మైవాహం అనే భావంతో ఉన్నటువంటి వాడు జీవిస్తున్నాడు, అనుభూతి పొందుతున్నటువంటి వాడు. అలా ఉన్నటువంటి వాడు అతనికి ఏమవుతుందిట, సమీపే అత్యంతమేవా అంటే అత్యంతమేవా సమీపే, చాలా దగ్గరగా ఉన్నాడు. కేవలం కేవలం దూరే అంతికేచ, ఇది దూరం దగ్గరతో ప్రమేయం కాదా, తానే అయిపోయి ఉన్నాడు వాడు. మామూలుగా ఆయన తెలుగులో ప్రయోగం ఉందండి. అరణ్యాంతమునందు అని తిక్కన గారి పద్యాలు ఉన్నాయి. అరణ్యాంతము, అరణ్యాంతం అనేది అరణ్య మధ్యం అని అంటుంటాడు. అరణ్య మధ్యం అంటే అరణ్యాంతం పెద్ద సెంటర్ గీసి అందులో ఎక్కడ సెంటర్ పెట్టినట్ట. అరణ్య అంతం అంటే అరణ్య అంతం పెద్ద సర్కిల్ గీసి బౌండరీ మీద పెట్టినట్ట కాదండి. అది మధ్యలో అని అర్థం అండి. ఎక్కడో ఒకడు ఉన్నాడని.
అరణ్యంలో ఉన్నాడు అంతవరకే తప్ప దగ్గర సెంటర్ తీసి డిస్టెన్స్ లెక్కటి అందులో ఏమంటే సెంటర్లో లేడు కొంచెం ఈ డయామీటర్లో ఈ పక్క వచ్చాడు ఆ పక్క అలా ఆ మాటలు కాదండి. అలాగే ఇక్కడ ఇది దూరంతో ప్రమేయం కాదయ్యా, వాడు ఆత్మ అయిపోయి ఉన్నాడు. ఆ మాట చెప్తున్నారండి ఇక్కడ. తద్వంతి ఇక్కడ ఏమిటి చెప్పారంటే నా కేవలం దూరే అంతికేచ, ఇక్కడ దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడని కాదయ్యా, అదేమిటంటే ఆత్మత్వాత్, తాను ఆత్మ అయిపోయి కూర్చుని ఉన్నాడు అక్కడ, ఆత్మభావంలో ఉన్నాడు అతను, ఆత్మనిష్టలో ఉన్నాడు అతను, ఆ బ్రహ్మజ్ఞాని. అదే అక్కడ ఇంకోటి తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ తద్దూరి తద్వంతిగా అయిపోయిందండి. అంటే చాలా దూరంగా ఉన్నాడంటే అనంత కోటి జన్మలు ఎత్తినా కానీ అజ్ఞానిగా ఉన్నటువంటి వాడు ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, అంతే చాలా దూరం అనిపిస్తున్నాయి. తద్వంతికి ఆత్మజ్ఞాని అనేటువంటి చాలా దగ్గర, నిజంగా తన దగ్గర చాలా దగ్గర, అంటే అప్పటికప్పుడు వాడికి తెలుసుకోగలిగాడు. అంటే అన్ని జన్మలు ఎత్తక్కర్లేకుండా ఈ జన్మలోనే పొందగలుగుతున్నాడు. అసలు దూరం దగ్గరికి వచ్చిన కాదయ్యా, తానే అది అయిపోయి ఉన్నాడు. ఇంక దూరం ఎక్కడ వచ్చింది? ఆ దూరం లేదు, దగ్గర ప్రశ్న ఏం లేదు, అదే తాను అని చెప్పి ఇంక తర్వాత చరణానికి వస్తున్నారండి. తదంతరస్య సర్వస్య, సర్వస్య అంతరస్య, తత్ అంటే ఆ ఆత్మతత్వం సర్వస్య అంతరస్య, సమస్తానికి లోపల ఉండేటటువంటిది. ఆ మాటకి అర్థం చెప్తున్నారండి. తదంత తదంతః అభ్యంతరే అస్య సర్వస్య, అంటే అంతః అంటే లోపల, అభ్యంతరం అంటే అంతరం, ఇంకా చాలా డీప్ అనమాట. డీప్ స్టేట్ అనే మంచి పేపర్ వస్తుంది. చాలా చాలా లోపలికి, ఆ చాలా ఎంత ఎంత ఒత్తుతారో అంత 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 చాలా పెట్టుకోండి. తదంతః అంటే అభ్యంతరే అస్య సర్వస్య, సమస్తమైన జీవులకి కూడా, సర్వస్య అంటే సమస్తమును, సమస్త జీవులు అంటే ప్రాణం ఉన్నవాడు కాదు, ప్రాణం ఉన్నవాడు అప్రాణుడైనా సరే, ప్రాణం లేని వాడైనా సరే, సమస్త వస్తు పదార్థానికి కూడా అంతః లోపల ఉంటారు. ఏం చేత ఈ వాక్యం మళ్ళీ ఉపనిషత్తులు, తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశతు, అన్నిటినీ సృష్టించి అన్నిట్లోనే ఆయన ప్రవేశించాడు. అంటే ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు అర్థం అవుతాయి, అన్నిట్లోనూ ప్రవేశించాడు. ఆ మాటకే మనకి బృహదారణ్యకోపనిషత్తు య ఆత్మ సర్వాంతర, ఎక్కడ అప్రాప్రియ మోస్ట్ అప్రాప్రియేట్ కొటేషన్ ఉంటుందో వెతికి వెతికి పట్టుకొచ్చి మనకు అందిస్తున్నారని శంకరులు. ఇందాక వాయువు గురించి చెప్తుంటే వెంటనే అక్కడి నుంచి పట్టుకొచ్చి తైత్రీయోపనిషత్తులు పట్టుకొచ్చారు. ఇక్కడేమో సర్వాంతర, అన్నిటికీ లోపల, అంటే ఎక్కడుంది అది? బృహదారణ్యకోపనిషత్తు. ఎంత ఆయనకి కరతలామలకం కాదు, కంటికి ఎదురకుండా సమస్త వాక్యాలు కనిపిస్తూ ఉంటాయండి మహానుభావులకి. ఎంత శ్రమపడ్డారని మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం పాపం ఆయన. ఇది శృతి అని వేదంలో చెప్పింది కదా, అన్నిటికీ లోపల ఉంటాయని వేదమే చెప్పింది, మళ్ళీ నేను చెప్పడానికి ఇంకా అంటూ ఏ ఆత్మ అయితే ఉందో అది సర్వ అంతరహ, అన్నిటికీ లోపల ఉంది. ఓకే, అది బాగానే ఉంది. మరి అన్నిటికీ బయట ఉంటుందని వాక్యం కనిపిస్తుంది కదా, ఈ ఉపనిషత్తులో సర్వస్య బాహ్యత అంటున్నారు. అది ఎలా అన్వయం కుదురుతుందంటే ఇక్కడ అస్య సర్వస్య జగత నామరూప క్రియాత్మకస్య తదు అపి సర్వస్య అస్య బాహ్యత వ్యాపకత్వాత్. ఎప్పుడైతే సృష్టి అంతా జరిగిందో, సృష్టి అయిన తర్వాత తత్ సృష్ట, అది సృష్టించిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తానండి, ప్రతి వస్తువు దగ్గరికి వెళ్ళి అక్కడ దానికి ఒక పేరు ఉందా లేదా, దానికి ఒక పేరు పెట్టారు, ఏదో ఎక్సో వయో జడ ఏదో పేరు పెట్టారు, దానికి ఒక రూపం ఉందా లేదా, ఉంది. అంచేత సర్వస్య జగత, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా నామ రూప క్రియా, దీనికి ఏంటి లక్షణం ఏంటంటే, ఈ ప్రపంచం లక్షణం మూటండి, పేరు, ఓ ఆకారము, ఏదో పని, నామరూప క్రియాత్మకం అంటే జగత్ అనే మాటకి చక్కటి డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. జగత్ అంటే నామరూప క్రియాత్మకమైనది జగత్తు. ఆ అంత జగత్తు సర్వస్య అస్య, ఈ సమస్తమైన జగత్తి కూడా బాహ్యత వ్యాపకత్వాత్ ఆకాశవత్ నిరతిశయ సూక్ష్మత్వాత్ అంతః. ఆయన సర్వవ్యాపి. ఇప్పుడు వస్తువు ఉంది, ఈ వస్తువుకి ఇంకో వస్తువు కూడా పక్కన ఉంది, ఈ పక్కన ఇంకో వస్తువు ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఈ వస్తువుకి ఆ వస్తువు మధ్యలో ఖాళీ ఉంది, ఆ ఖాళీలో మనం వ్యాపిస్తాడా వ్యాపించడా, ఉంటాడు. సో ఈ వస్తువుకి ఆ వస్తువుకి మధ్యలో ఆయన ఉన్నాడు అంటే ఈ వస్తువు కంటే బయట ఉన్నట్టే కదా, ఆ వస్తువు కంటే బయట ఉన్నట్టే కదా, ఆ మాట చెబుతానండి. అంచేత అస్య సర్వవ్యాపి అని అన్ని అని అన్ని రకాల పదార్థాలు విడిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయంటే, ఆ విడిగా ఉన్న పదార్థాలకి బయట మధ్య, ఆ పదార్థానికి మధ్యలోనూ ఆయన ఉన్నట్టు అనుకుంటే ప్రతి పదార్థానికి బయట కూడా ఉన్నట్టుగా అర్థం వచ్చేస్తుందండి. అంచేత అస్య బాహ్యత వ్యాపకత్వాత్,
బయట వ్యాపించి ఉన్నాడు ఆయన. ఎలాగా? ఆకాశవత్. ఆకాశం ఎక్కడ ఉందంటే నా చుట్టూ ఆకాశం ఉంది, మీ చుట్టూ ఆకాశం ఉంది, మన ఇద్దరు చుట్టూ ఆకాశం ఉంది. సో మన ఇద్దరికి బయట ఉన్నది ఆకాశం. ఇద్దరంటే అందరూ కూడా గుర్తెట్టుకోండి. ఇద్దరంటే ఇద్దరని కాదు, సమస్త కోటి, సమస్త జీవకోటి కూడా అర్థం అది. తర్వాత అయితే ఇది ఇంకో రకం చెప్పేది దీనికి. అత్యంత సూక్ష్మత్వాత్ అంతః. దీనికి మహాన్యాసంలో చూడండి, ఆయన పరమ సూక్ష్మ స్వరూపుడిగా కూడా ఉంటాడయ్యా. ఇందాక తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు, అన్నిట్లోనూ ప్రవేశించాడు అంటే ఆ వస్తువు ఏదో ఇంత వాల్యూమ్ ఉందనుకోండి, ఆ వాల్యూమ్ కంటే ఇంకా తక్కువ వాల్యూమ్లో ఆయన ఉండగలిగి ఉండాలి. దాని లోపల ఉండాలంటేను ఒక చెక్క ఉంది, దూలం ఉంది, ఆ దూలం లోపల కూర్చోవాలంటే దూలం కంటే చిన్న సైజులో ఆయన ఉండాలి. ఒక అణువు ఉంది, అణువు లోపల ఉండాలంటే అణువు కంటే ఇంకా చిన్న సైజులో ఉండాలి. ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ కంటే ఇంకా చిన్న సైజులో లోపల ఉండాలి. ఏం చేతి ఈ మాట ఎక్కడ ఉందని మన వేదంలో మన మహాన్యాసం వస్తుంది. సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం. నువ్వు ఎంత చిన్నదాని పేరు చెప్పు, అంతకంటే సూక్ష్మతరుడు ఆయన పరమాత్మ. అని అక్కడ పరమశివుని అక్కడ వర్ణించడం జరుగుతుందండి. అంచేత ఇది ఇక్కడ వ్యాపకత్వాత్ ఆకాశవతేమో బాహ్యత. బయట ఉండడానికి కారణం ఏంటంటే ఆకాశంలో సర్వవ్యాపి అయి ఉండడం. నిరతిశయ సూక్ష్మ, ఈయన్ని మించిన ఇంకా సూక్ష్మంగా ఎవరు ఉండలేరు. ఇంకా అంటే ఈయనకి లోపల ఎవరు ఇంకా ఉండలేరు. సూక్ష్మత్వాద్ అంతః అంటే చాలా సూక్ష్మమైనటువంటి వాటి కంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటి చిన్న సైజులో ఉండగలిగిన లక్షణం ఈయనకు ఉంది కనుక ఆయన అంతః లోపల కూడా ఉన్నట్టేడయ్యా. ఎలా ఉంటాడయ్యా? ప్రజ్ఞాన ఘన ఏవా. ప్రజ్ఞానం అంటే ఆ తెలివితేటలు ఉన్నాయనుకోండి, తెలివితేటలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయా లోపల ఉంటాయా? లోపల ఉంటాయి. ఇది ఇతిచ శాసనాత్ నిరంతరంచ. అంటే నిరంతరం, నిరంతరం అంటే కంటిన్యూస్ అని అర్థం కాదండి. అంత ఖాళీ లేకుండా శాసనాత్ ఆ రకంగా ఈ ఆత్మతత్వం మొత్తం బ్రహ్మాండానికి బయట, బ్రహ్మాండాల లోపల అన్నిటిలోనూ వ్యాపించి ఉంటుందయ్యా. అందుచేత ఈ వాక్యం పైన చెప్పినటువంటి మంత్రవాక్యం తదంతరస్య సర్వస్య, సమస్తమైనటువంటి వాడికి లోపల ఉంటుంది. ఇంచేత సూక్ష్మత్వం ఉంది కనుక. సర్వస్యాస్య బాహ్యత, సర్వవ్యాపి కనుక పదార్థాలన్నీ కూడా దాని లోపల ఉండాలి. అంచేత బాహ్యత. ఈ రెండు రకాలు కూడా ఇలా చెప్పిందే మళ్ళీ చెప్పారు కదా, తప్పేం లేదయ్యా. మంత్రానం జామితా నాస్తి. మంత్రాలకి ఈ రకమైనటువంటి చెప్పింది చెప్పడం పునరుక్తి దోషం దానికి లేదు. విసుగు లేదు. జామిత అంటే విసుగు అండి. శాస్త్రానికి విసుగు లేదు అని అర్థం వస్తుందండి. తర్వాత చూసి ఇంకొక శ్లోకాన్ని వెళ్దామండి. అభేదదర్శికి స్థితి ఇక్కడ. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఇదండి మంత్రవాక్యం. యస్తు సర్వ ఇందులో పదవిభాగం. యహ తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే. అంటే చాలా సింపుల్గా చెప్ప, సమస్తమైన భూతములను తన యందు చూసేవాడు. తన యందు నఖిల భూతములందు ఒక భంగి అక్కడ ప్రహ్లాదుని చెప్తారండి. సర్వాణి భూతాన్ని ఆత్మని ఏవ, తనలోనే సమస్త బ్రహ్మాండాలని చూసుకోగలుగుతున్నాడండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న ప్రతి పదార్థము తను చూసుకోగలుగుతున్నాడండి. వాడయ్యా ఆత్మవేత్త అంటే. వాడికి దేన్ని ద్వేషించి ఆ లక్షణం ఉండదయ్యా. ఇదండి ఈ సూత్రానికి మంత్రాలు. యహ పరివ్రాట్ ముముక్షు అంటే సన్యాసం తీసుకున్నటువంటి మోక్షేచ్ఛ కలిగినటువంటి, మోక్ష అంటే మోక్షేచ్ఛ, మోక్షం కావాలని కోరిక కలిగినటువంటి వ్యక్తి సర్వాణి భూతాని అవ్యక్త ఆదీని స్థావర అంతాని గుర్తుపెట్టండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నుండి చూడండి. అవ్యక్తము మొదలుకొని మనకి అవ్యక్తం మాట ఎక్కడ వచ్చిందండి? నారాయణ పరో వ్యక్తం అండమవ్యక్త సంభవం అండస్యాంతస్తిమే లోకా సప్తద్వీపాచ మేదిని అని మనకి భగవద్గీతలో ఉపోద్ఘాతంలో మొట్టమొదటి శ్లోకంలో శంకరులు అందించారండి ఆ వాక్యాన్ని. అక్కడంటే ఆయన నారాయణ అవ్యక్తాత్ పర, అవ్యక్తము కంట పైన ఉంటాడు. అవ్యక్తము కంట పైన ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే వెంటనే అక్కడ మనకి చెప్పేటటువంటిది ఆయన అవ్యక్తం కంటే అంటే అవ్యక్తము లగా ఇంకా పరమాత్మ తప్ప మిగతా రెండో స్టేజ్ నుంచి అవ్యక్తము లగాయతు అవ్యక్త ఆదిని అవ్యక్తం ఇతర చాలా వివరంగా చెప్పుకున్నాం అక్కడ మనం.
అవ్యక్త ఆదిని అవ్యక్తము లగాయతు చివరికి మన సప్తద్వీపాచ మేదిని అన్నామండి. ఈ మేదిని భూమి మీద ఏమున్నాయి మనకి? చెట్లు, చేమలు, పర్వతాలు, నదులు, నదాలు అన్నీ ఉన్నాయండి. అంటే స్థావరాంత అని చెట్ల వరకు, ఎక్కడి నుంచి అమ్మవారి లగాయతు చెట్ల వరకు మొత్తం ఈ లైన్లో ఉన్న మొత్తం ఎంత ఉందో అందరూ కవర్ అయిపోయా ఉండవు. ఇవన్నీ కూడా ఆత్మన్యేవ అనుపశ్యతి, అంటే ఆత్మ వ్యతిరిక్తాన్ని నపశ్యతి. అన్నీ కూడా తనలోనే ఆత్మని ఏవ అనుపశ్యతి, తనలోనే వాటన్నిటినీ చూస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే అర్థం, ఆత్మ వ్యతిరిక్త అని తనలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉందో ఈ ఆత్మ కంటే భిన్నముగా వేటిని చూడడు. అవి కూడా ఆత్మ ఆత్మ ఆత్మని వరుసగా అవే చూసు, తన ఆత్మే కనిపిస్తుంది వాటిలో అతనికి. ఆ ఎక్కడి నుంచి అవ్యక్త ఆదిని అవ్యక్తము లగాయతు వృక్షాల వరకు స్థావరాంత అని, పర్వతాలు స్థావరాలు కదలనటువంటి, పర్వతాలు చెట్లు కదలనటువంటి అంతవరకు కూడా ఆత్మన్యేవ అనుపశ్యతి, ఆత్మ వ్యతిరిక్తాన్ని నపశ్యతి. అందులో ఎక్కడ ఏది ముట్టుకున్నా కానీ ఆత్మ కానటువంటి అనాత్మ వస్తువు ఏది కనిపించట్లేదు అతనికి. అంటే సరిగ్గా మనకి పోతన గారు అంటే భాగవతంలో మనకి ప్రహ్లాదు కదా, ఇందుగాడు అందు లేడు అను సందేహం వలదు, ఎందెందు వెదకి తోచిన అందందే కలడు. అదండి, అతను ఎక్కడ చూసినా అరే ఆత్మే కనిపిస్తుంది అతనికి, ప్రహ్లాదికి. అదే మాట చెప్తున్నాడండి. అతని ఆత్మ కానటువంటిది ఏదీ కనిపించట్లేదు. ఆత్మ వ్యతిరిక్త అని నపశ్యతి, ఆత్మ కంటే భిన్నమైనటువంటి ఏ వస్తువు అతనికి కనిపించట్లేదు ఇత్యర్థ. ఇది మొట్టమొదటి వాక్యం. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి, అది భాగం అండి. నెక్స్ట్, సర్వభూతేషు చ తేష్వేవ చ ఆత్మానం తేషామపి భూతానాం స్వం ఆత్మానం ఆత్మత్వేన యథా అస్య దేహస్య కార్యకారణ సంఘాతస్య ఆత్మా అహం సర్వప్రత్యయ సాక్షిభూత చేతయిత కేవల నిర్గుణ అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాంతానాం అహమేవ ఆత్మ ఇది సర్వభూతేషు చ ఆత్మానం నిర్విశేషం యస్ అనుపశ్యతి స తతః తస్మాదేవ దర్శనాత్ న విజుగుప్సతే విజుప్సాం ఘృణం న కరోతి. ఎంత ఒక్క వాక్యం అండి ఇది. ఇప్పుడు ఇందాక ఎలా అయితే సమస్తమైన తనకంటే భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి అవిద్య లగాయతు మొత్తం కింద మనకి అవ్యక్తం లగాయతు స్థావరం వరకు కూడా ఉన్నటువంటి వాటిల్లో అన్నింటిలోనూ కూడా తనని ఎలా చూస్తున్నాడు? తనలో చూసుకున్నాడు. అంటే తన ఆత్మభావాన్ని అందులో అన్ని ఏది చూసినా కానీ ఆత్మనే కనిపిస్తాడు, తానే కనిపిస్తున్నాడు. అన్నింటిలో కూడా అన్నింటిలో తానే కనిపిస్తున్నాడు. ఏది చూసినా తానే, చెట్టు చూసినా తానే కనిపిస్తున్నాడు, పుట్ట చూసినా తానే కనిపిస్తున్నాడు. అటువంటిది ఇక్కడ ఈ వాక్యంలో వచ్చాడు, సర్వభూతేషు చ తేష్వేవ చ ఆత్మానం తేషాం, ఆ ఆత్మలన్నీ కూడా తనలో కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా తేషాం అపి భూతానాం స్వం ఆత్మానం ఆత్మత్వేన యథా ఈ దేహంలో కార్యకారణ సంఘాతస్య ఆత్మా అహం, నేను ఈ దేహంలో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియములు, ఆ ఇంద్రియములతో కూడి ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఏదైతే ఇక్కడ నాకు విడిగా ఉన్నట్టు కనిపిస్తోందో, సర్వప్రత్యయ సాక్షిభూత చేతయిత, అయితే లోపల ఉన్నటువంటి ఆత్మతో ఎటువంటిది? సర్వప్రత్యయ సాక్షిభూత. ప్రత్యయం అంటే జ్ఞానం అని అర్థం అండి. సర్వప్రత్యయం మనకి అంటే నాలెడ్జ్ అంటాం. సర్వప్రత్యయం అంటే మనకి ఎన్ని రకాల నాలెడ్జ్ మనకి బాడీలోకి ఎలా, మన మైండ్లోకి ఎలా వస్తుంది? బ్రెయిన్లోకి 5 జ్ఞానేంద్రియాల ద్వారా. టచ్ నాలెడ్జ్, ముట్టుకోవడం వల్ల ఇది వేడిగా ఉంది, చల్లగా ఉంది. అది స్పర్శ వల్ల, కంటి వల్ల కాదు. అది ఏమండి, ఇది సువాసన ఉంది, దుర్గంధం వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఇది ఎలా వచ్చింది? ఘ్రాణేంద్రియం వల్ల. ఇవన్నీ కూడా జ్ఞానాలు. వీటన్నింటి ఏమంటారు? ఇంకో ఆల్టర్నేటివ్ ఏమంటే ప్రత్యయము. సర్వప్రత్యయం అంటే సమస్తమైనటువంటి ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క జ్ఞానాన్ని పట్టుకొస్తుంది మనకి ఆ వస్తువు గురించి. అంటే సర్వప్రత్యయ అన్నిటికీ కూడా సర్వప్రత్యయ సాక్షిభూత. ఈ వచ్చిన జ్ఞానాలన్నీ పట్టుకొచ్చి అక్కడ స్టోరేజ్లో పెడితే పైన కూర్చుని ఆత్మపదార్థం చూస్తూ ఉంటుందండి ఆ సాక్షి రూపంగా. ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చింది, ఆ విషయం పట్టుకొచ్చింది, ఈ విషయం ఇలా చూసుకుంటూ ఉంటుంది అంతే, ఇన్వాల్వ్ అయిపోదు. సాక్షిభూత చేతయిత. ఈ ఇంద్రియాలంటే వీటి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజంలో లాగా ఎలక్ట్రిసిటీ వైర్లో పాస్ అవుతుంటే చుట్టూ అయస్కాంత తత్వం ఏర్పడిపోతుందండి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తోటి వైర్లోంచి కరెంట్ వెడుతోందో దాని చుట్టుపక్కల అయస్కాంత తత్వం వస్తుంది. ఇనప ముక్క పెడితే టక్కుని లాక్కుంటుంది అది. ఏమంటే అలాగా
ఎక్కడైతే ఇక్కడ చేతయిత అన్నిటినీ చైతన్యం, ఆయన విడియాళ్ళు చైతన్యం స్విచ్ చేయక్కర్లేదు, ఆయన ప్రయాణం అక్కడ ఉంటే చాలు మిగతా అన్నిటికీ చైతన్యం వస్తుంది. కేవల ఆయన తప్ప ఇంకోడెవడు లేడు. నిర్గుణ, ఇంకో గుణవంతుడు గుణం లేదు దానికి. అనేనైవ స్వరూపేణ అవ్యక్తాదీన, ఇందాక ఉండేటువంటి అవ్యక్తం అక్కడి నుంచి మళ్ళీ స్థావరాంతాల వరకు అన్నింటినీ కూడా తనలో చూసాడు. ఇప్పుడు వాటన్నిటిలో తనను చూసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ సర్వేషాం అవ్యక్తాదీన, మళ్ళీ అవ్యక్తాదీనం అవ్యక్త ఆదీనం, అవ్యక్త మొదలు స్థావరము అంత స్థావరముల వరకు అహమేవ ఆత్మ ఇది, వాటన్నిటిలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది నేనే. ఇది సర్వభూతేషు చ ఆత్మానం నిర్విశేషం యత్సు అనుపశిది, వాటన్నిటి యందు తనని చూసుకుంటున్నాడు. తనలో వాటన్నిటిని చూస్తున్నాడు, వాటన్నిటిలో తనను చూసుకుంటున్నాడు. సహా తత తస్మాదేవ దర్శనాత్, ఆ రకంగా చూడడం వల్ల న విజుగుప్సతే. విజుగుప్స అంటే ద్వేషం, వీడంటే ఇష్టం, వీడంటే ఇష్టం లేకపోవడం, ఆ మాటే రాదు అసలు. దుర్యోధనుడికి ఎందుకు వచ్చిందండి ఈ మొత్తం ఇంత కూడా? భీముడితో వచ్చింది ప్రారంభం. భీముడు కనిపిస్తే చాలు వాడి మంట వచ్చేసేది చిన్నప్పటి నుంచి. అంటే తనకంట భిన్నమైన వాడు వీడు, నాకంట బలవంతమైనటువంటి వాడు, ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ స్టార్ట్ అయిందో వెంటనే ద్వేషం స్టార్ట్ అవుతుంది. వాడికి అన్నగారు కనుక ధర్మరాజు కూడా ద్వేషమే, వాడి తమ్ముడు కనుక అర్జునుడు అన్న ద్వేషమే, వాడి తమ్ముడు కనుక నకుల సహదేవుడు కూడా ద్వేషమే. ఇలాగా. కానీ ఈ దుర్యోధనుడికి అసలు మామూలుగా ఆత్మతత్వం ఏర్పడింది అనుకుంటే, తనలో భీముడినే చూసుకుని భీముడిలో తననే చూసుకుంటే ఆ ద్వేషం ఎక్కడొచ్చి ఉండేది? అది రాకపోతే మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి? అంచేత ఆత్మతత్వము బోధ పొందిన ఆత్మతత్వం బోధ, ఆత్మజ్ఞాని అంటే ఏంటంటే తనలో సమస్త జీవులను చూసుకొనుట, సమస్త జీవులు ఎందు తనను చూసుకుంటే, ఈ రెండే లక్షణాలండి. ఇది మనం ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయడానికి నాకు సీక్వెన్స్ మనం బిల్డప్ చేసుకోవాలండి, తప్పదు. ఈ జనంలో చేసుకోకపోతే మళ్ళీ జనంలో మరి ఎలా అవుతుందో తెలుసును. పెద్ద కష్టం కూడా కాదనిపిస్తుందండి సాధన. సాధన కష్టం కాదు, కానీ దాన్ని నిలబెట్టుకుని నిష్ట మాత్రం కష్టం. అది నిత్యం చేసుకోవడం చాలా కష్టం ఇది. కానీ అప్పుడు రోజుకు ఒక్క సెకండ్ సేపు మా అందరూ కూర్చున్నప్పుడు 40 మంది కూర్చున్నాం అనుకోండి ఇక్కడ, ఈ 40 మందిలో మిమ్మల్ని మీరు అందరి హృదయాలను ఒక్కసారి ఊహించుకోండి. మిమ్మల్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. నేను మిమ్మల్ని అందరిలో నేను ఊహించుకుంటూ ఉంటాను. అలాగే అలాగే అందరిలోని మీ ఇమేజ్ చూసుకుంటూ వెళ్ళండి ఒక్కసారి. ఇదండి. అలా చేస్తేట ఇంక మీకు ఎవరిని కొడదాం అనుకున్నా, కత్తిత్తు కొడదామని, అరే లోపల ఉన్నవాడు వాడు నేనే కదురా, మరి నన్ను నేనే కొట్టుకున్నట్టు అవుతుంది. నా నా చేతిని నేనే కత్తిత్తు కొట్టుకున్నట్టు అవుతుంది. నేను అవతలాడు కొడుతున్నా అంటే వాడెవడో కాదు, వాడు నేనే అక్కడ. వాడు నావాడు కాదు, వాడు నేనే. వాడిని ఎలా కొడతాను నేను? నన్ను నేను కొట్టుకుంటారా? కొట్టుకోను. అపకారం చేసుకుంటానా? చేసుకోను. అనే భావన కలిగినప్పుడు ఇంకా ద్వేషం ఎక్కడొస్తుందండి? విజుగుప్సతాం విజుగుప్సాం ఘృణాం న కరోతి, ద్వేషం పెంచుకోడు అసలు. ఏమండి? ఇది ఇక్కడ ఈ రకంగా మనకి చక్కటి భాష్యాన్ని అందించారు. ఇంకా మిగతాది వాళ్ళు కూడా చెప్పేస్తున్నామండి. ప్రాప్తస్యైవ అనువాద అయం. ఎంతగా ప్రాప్తం అంటే ఇంత మొదలు వచ్చేసిందే మనకి, ప్రాప్తించినది. ప్రాప్త అంటే ప్రాప్తించినది అంటే ఇంత ముందు చెప్పేసిందే, దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పాడు. అనువాద, అనుసరించి చెప్పడం జరిగినది. అంటే సర్వాహి ఘృణాత్మాన. ఎప్పుడు మామూలు ద్వేషం ఎప్పుడు వస్తుందో చెప్తున్నారండి. సర్వాహి ఘృణాత్మాన, ఈ ద్వేషించే లక్షణం ఉన్నటువంటి వాళ్ళు, ఏమండి అవతల అంటే పడకపోవడం అంటాం సరే, వాడంటే వీడికి పడదు, ఆ పడదనే మాటకి ఘృణం అని. అంచేది ఆత్మన అన్యత, తనకంటే భిన్నమైనటువంటి అన్యత ఇంకోటి ఎవడో, ఇంకో ఎంటిటీ ఎవడో ఉండాలి. వాడు ఎలాంటి వాడిని వీడి దేశంలో దుష్టం పశ్యత భవతి. అవతల వాడి ఎవరిలో ఎప్పుడైతే వీడి ద్వేషం కలిగిందంటే వాడు దుర్మార్గుడు అని వీడు భావించుకుంటూ ఉంటాడు. వాడిలో దుర్మార్గుడు కనిపిస్తున్నాడు వీడికి, అంటే తనకు అపకారి కనిపిస్తున్నాడు. ఆత్మానమేవ కానీ ఆత్మానం ఏవ అత్యంత విశుద్ధం నిరంతరం పశ్యత. ఇందాక చెప్పినట్టు దుర్మార్గుడు ఈ లక్షణం ఏర్పడిందండి అజ్ఞానికి. కానీ ఆత్మానమేవ, తన ఆత్మను, తనని అత్యంత విశుద్ధం, చాలా ఏ రకమైనటువంటి పుణ్యపాపాలు లేనటువంటి, నిరంతరం ఖాళీ అంతరము లేనటువంటి, భేదములు లేనటువంటి, అంతా ఒకటే అనే భావన ఉండేటటువంటి ఈ లక్షణాన్ని పశ్యత, ఈ రకంగా జీవించేవాడు నా ఘృణానిమిత్తం, అంటే వీడికి ద్వేషానికి కారణం లేదు అక్కడ. అర్ధాంతరం అస్థితి ప్రాప్తమేవా, ఈ విషయం ముందు చెప్పడం జరిగింది.
తతః న విజుగుప్సతే ఇది, అధ్యత వాడు అవతలాడు ఎవరిని ద్వేషించడు, అసహ్యించుకోడు అని అక్కడికి వచ్చిందండి. ఏమమేవ అర్థం అన్యోపి మంత్ర ఆహా, దీన్ని చెప్పడం కోసం ఇంకో మంత్రం కూడా చెప్పారు. తర్వాత చెప్పుకుందాం, ఇక్కడ కాకుండా. ఓం కాయేన వాచః మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. తత్వానంద సరస్వతి స్వామి వారిది ఏమండి? అయ్యా, చెప్పండి సార్, చెప్పండి. రాధ స్వామి వారిది పోత ప్రోతాల్ని పడుగు పేక అంటాం కదా తెలుగులో. అదే దాన్ని పడుగు పేక అంటే, అదే మన మంచాన్ని పడుగు పేక. దాన్ని పడుగు పేక అంటామండి. పడుగు పేక. పడుగు పడుగు పొడుగు కాదు, పడుగు. పడుగు పేక. అడుగు పేక. అవునండి. అంటే మనకి కాటంలో మనకి మిల్స్లోంచి వచ్చినా కానీ దారం చూడండి, ఒకటికి పైకి కిందకి వెళ్ళినట్టే వస్తాయి అల్టిమేట్లీ. దగ్గరగా ఉండొచ్చు, చిన్నదిగా కనిపిస్తుంది, సూక్ష్మంగా ఉండొచ్చు, కానీ అలా అయితేనే బట్ట నిలబడుతుంది. లేకపోతే జారిపోతుంది. ఏ దారపో ఆ దారపో జారిపోతుంది అంతే. అలా ఇవన్నీ మనం విన్నవేనండి. అయితే మళ్ళీ ఇంకోసారి వింటున్నాం. ఈ వినడం వల్ల ఉపయోగం ఉందా లేదంటే వినగా వినగా ఎప్పటికైనా ఒక్కసారైనా మనసుకి అంటకపోతుందా అని. తెలియవని కాదు, ఇవన్నీ తెలుసున్న విషయాలే. అయితే వాటి ఏళ్ళ మనకి శ్రద్ధ, ఆ నిష్ఠ, ఆ ఆలోచన మన దాని మీద కుదరడం కోసం ఈ ప్రయత్నం అంతాను. అది ఈ జన్మలో ఇందాక ఆయన చెప్పినాడు, వర్ష కోటి శతైర్భి అని, వందలాది కోట్లాది సంవత్సరాలు అన్నాడు ఈ పాపం. ఏమండి, అంత అన్నాళ్ళు ఎందుకు? మరి అక్కడ చివరికి అయితే మళ్ళీ ఈవేళ ఈ పని చేయవలసింది, ఆవేళ కూడా ఈ పని చేస్తేనే అప్పుడు బయటపడతాం. ఆ పని అప్పుడెప్పుడు చేయడం, అది ఇప్పుడే చేసుకుంటే సరిపోదా? కనీసం ప్రారంభిస్తే నష్టం అండి. ఆ ఉద్దేశానికి ఇవన్నీ కూడా ఈ ప్రరోచన చేస్తుంటాయండి, ఈ తరగతులు, సత్సంగాలు ఇవన్నీ కూడా నాకు ఎలా అనిపిస్తుంది. నమస్కారం. అందుకే అని నిర్దిష్టం కదండి. గంగాధర్ గారు నమస్కారం. ఇంకేం నమస్కారం. ఏం గంగాధర్ గారు ఏమంటారు? ఆత్మజ్ఞానం అనేది చాలా బాగా చెప్పారండి గురుగారు. ఇంకా చూపించని ఆలస్యం అంతే ఇంకా. అది కాదు, వేరే వాళ్ళందరిలో నిన్ను చూసుకో, నీలో అందరిని చూసుకొని చాలా చాలా చక్కగా ఉంది. మొత్తం దానిలోనే ఉంది గురుగారు. అంతే, అదే నువ్వు మొత్తం ఎంత ఈ ఈ ఆత్మ విద్యలో 4-5 పాయింట్స్ ఉన్నాయంటేనండి. 4 సర్వవ్యాపి అనేది గుర్తుపెట్టుకో. సర్వవ్యాపి అంటే అన్నిటికంటే బయట ఉండేటట్టు లక్షణం దానివల్ల వస్తుంది. అన్నిటికీ లోపల ఉంటుంది. అన్నిటికంటే చిన్నది సూక్ష్మమైనటువంటిది, అన్నిటికంటే సూక్ష్మమైంది. అన్నిటికంటే చిన్నదవడం వల్ల అన్నింటిలో ఉండగలదు. అన్నిటికంటే పెద్దదవడం వల్ల అన్నిటికీ బయట కూడా ఉండగలదు. 4-5 లక్షణాలండి, పెద్ద ఎక్కువ శ్రమ లేదు. ఇది మాత్రం దాని చూడటానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఉన్నాయి కానీ అది అది నిష్ఠ. ఇంకా దాని నిత్యము దాని మీద దృష్టి పెట్టుకుంటాం నిష్ఠ అంటామండి. అది సాధన చేసుకోవాలి అంతే. దానికి ఇంకో మార్గం లేదు. నాణ్య పంథ విద్యతే, ఇంకో మార్గం లేదు. ఏదో 1,000 సంవత్సరాలు దాటి వచ్చాకంటే, జన్మలు దాటి వచ్చాకంటే ఇప్పుడే పెట్టారు. అప్పుడు కూడా ఇంకో మార్గం లేదు. అప్పుడు కూడా ఇంకో 2 ఆల్టర్నేట్ ఎలా ఉందా? అప్పుడు లేదు. అదేదో ఇప్పుడు చేసుకోకూడదా? కానీ ఇప్పుడు ప్రారంభించకూడదా? అది అంతే. ఇచ్చి 24 గంటలు కాకపోయినా 1 సెకండ్, రోజు మొత్తం మీద 1 సెకండ్ చేయలేమంటే ఎంతకంటే మనకంట ఇంకా దురదృష్టం ఎవరు ఉండదండి. అలా నమస్కారం గురుగారు. నమస్కారం. ఒక చిన్న క్వశ్చన్ అండి. అడగండి. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆత్మజ్ఞానం గురించి చాలా బాగా చెప్పారు మీరు. చూసుకోవటం అనేది అంటే నీ నాలుక పన్ను కొరికితే మీకు అర్థమైపోయిందా? ఆత్మజ్ఞానం ఇంకా అర్థం లేదా? అబ్బబ్బబ్బా అంటే మీరు చెప్పేది అర్థమయ్యే ప్రయత్నంలో ఉన్నాను నేను అంతే. అంటే నీ నాలుక నీ పన్ను కొరికితే నీ పన్ను పీకేవు కదా, ఆ టైప్ లో ఎవరిని అందరిలోనూ నువ్వు స్ప్రెడ్ అయిపోవాలి అని. కానీ అది సాధన, అట్లాంటి సాధన ఇప్పుడు మామూలుగా సాధన అంటే జపమో తపమో అంటే ఏదో మంత్రమో దాని మీద అది సాధన అవుతుంది. మరి ఇట్లాంటి సాధన ఎట్లాగా అండి? చెప్పనా అండి, మీరు ఇంట్లో పావురాలకి గింజలు వేస్తున్నారు అనుకోండి కాసేపు పావురాలకి గింజలు వేస్తున్నారు. ఏమే ఓ 50-100 వస్తాయి ఒకసారి. అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఆ టైంలో మీరున్నారు, గింజలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, అవునా? గింజల్లో అన్నిట్లోనూ కూడా ఓం అని చూడడం ప్రారంభించండి. గింజలు అన్నింటిలో కూడా ఎన్ని గింజలు వేసా అన్ని ఓంలు కనిపిస్తాయి అనుకోండి. కాసేపు ఎన్ని పావురాలు ఉన్నాయో అన్ని పావురాలు తలో ఓంకారం ఉందనుకోండి. మీకే స్థితిలో కూడా ఓంకారం ఉందనుకోండి. ఇప్పుడు మీరు అన్నిట్లోనూ ఉన్నారా లేదా? ఓం మీరంటే మీరు విడిగా కాదు,
మీరు ఓం అనే ఉంది అవును కదా ఆ ఓం అన్నిట్లో అవును ఉందా లేదా? అంటే మీరు ఉంది. అన్నిట్లో అవును ఉన్నారు ఏమండి? అన్ని మీలో ఉన్నాయి కదా, వాటన్నిటిలోనూ ఓమే ఉంది. అది మీలో ఉందా లేదా? వావ్ ఏమండి? వావ్ వావ్ ఓకే ఓకే అలాగా ఒక చిన్న ఉదాహరణ నాకు వచ్చింది ఇది. అలా మీరు ప్రయత్నించి అలా కాసేపు అనుకోండి, అక్కడ ఉన్నది చివరికి చాలా అయింది ఓం మూడు తప్ప ఇంకేం లేదు చివరికి. చాలా బాగా చెప్పారు. నామరూపాలు తీసేస్తే చాలా సరిపోతుంది గురుగారు. అది తీసి అలా అంతకమ్మ తీసేస్తాం, అంత పోతాయా? తీసేయండి, ట్యాగ్ తీసేస్తే సరిపోతుంది. అది అది విచిత్రం ట్యాగ్ ఆలోచన అంటే అండి, అవ్యక్తం చేసే గొప్ప పని ఏమిటంటే అవ్యక్తం. మనం చెప్పాను, వినాయకుడు అవి బొమ్మలు చేసినప్పుడు పెద్ద మట్టి ముద్ద పట్టుకొచ్చి అచ్చులో గుద్దుతాడు. అవును. ఏమండి? వచ్చి చేస్తారు. టాబ్లెట్స్, మన మెడికల్ టాబ్లెట్స్ ఎలా తయారవుతాయండి? ముద్ద అంటే ముద్ద మనం తీసుకొచ్చి ఆ చేస్తారు. తయారు చేయడం విడివిడిగా ఏ మాత్రకి ఆ మాత్రం విడిగా తయారవుతూ ఒరిజిన్ రాదు. మొత్తం మోల్డ్లు పెట్టి క్రోసిన్ ఏదో ఉంటుంది, క్రోసిన్ అంతా కలిపి పెద్ద ముద్ద తయారు చేస్తాడు. అవును అవును ఏమండి? ఆ ముద్దకి ఎంత సైజు విడివిడిగా సెపరేట్ చేయాలో అలాంటి ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది. అవును అది దానికి నొక్కుతుంది, అంతే మాత్రం తీస్తుంది. దాన్ని వెయిట్ చూసి అంతే వస్తుంది, అన్నిటికీ ఎక్కువగా వస్తుంది, అంతే కదండి? ఆ, ఈ అవ్యక్తం చేసిన అలా విడివిడిగా చేసిందండి, చేసినట్టుగా ప్రతిదానికి ఒక ట్యాగ్ నెంబర్ పెట్టేసిందండి. ఇది సుబ్బారావు, పెట్టింది. ఇది గంగాధరుడు, ఈ ఆ, నవసానంలో ఆ, సుబ్బారావు, ఆ, అలా పెట్టింది అది. అది బ్యాచ్ నెంబర్ అన్నా చూసారా? ఆ బ్యాచ్ ఆ, నెంబర్ చేసిందండి అవ్యక్తం. గొప్ప అవునవును బ్యాచ్ నెంబర్ పెట్టేసింది ప్రతి ముద్ద. అవును అవును అక్కడి నుంచి ఇంకా సెపరేషన్, ఇంకా సెపరేషన్ దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఇంకొకటి ప్రస్తుతం వ్యాలిడా ఇన్వాలిడా, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. నిజమే. ఆ బ్యాచ్ నెంబర్ని తీసేయడం మీరు అన్నది నామరూపాలు తీసేయడం అంటే. అవునవునవును చాలా బాగా బ్యాచ్ చెప్పారండి. బ్యాచ్ నెంబర్ తీసేసి ముద్రలో కలిపేసాం అనుకోండి. అవును అంతా సార్. అంటే ఇది ఇలాగే మామూలు కొన్ని ఉదాహరణ మనం ఊహించుకోవాలంతే, ఇంకా అంతకంటే అవునవునవును అవును. ఇంకా అవును తోచట్లేదు అంతకంటే. ఇది ఎవరి సాధన బట్టి వాళ్ళకి ప్రయత్నం చేసుకోవచ్చు అండి. ఆలోచన సత్యనారాయణ గారు చెప్తారు, కందుకూరి గారు. చెప్పబోయా సత్యనారాయణ, నువ్వు మాట్లాడాలి. గురువు గారు ఆయన గురువు ఒకసారి గారు ఆయన చెప్పనండి. సరే అండి, తర్వాత ఇది నేను చెప్తాను. అయ్యా. ద్వైతం భావన, ఇదంతా కూడా అద్వైత భావన. కాబట్టి అంటే జీవ జగత్ ఈశ్వరులు, ఈ మూడే ప్రపంచం. అంటే జీవ జగత్ ఈశ్వరులు, ఈ మూడు మళ్ళీ వేరే కాదు. అది నా స్వభావమే, నా ఆత్మస్వరూపమే అనేటువంటి తెలుసుకోవడం అద్వైత సిద్ధాంతం. అయితే ఈ సాధన ఏమిటి అంటే, ఈ అద్వైత సిద్ధాంతానికి సాధన వేరు, సిద్ధి వేరు, సిద్ధాంతం వేరు కాదండి. సిద్ధాంతం బాగా అర్థం చేసుకుంటూ ఉంటేనే ఓ మూల సాధన అయిపోతుంటుంది, సిద్ధి వచ్చేస్తుంది. ఏమిటయ్యా ఎలా చెప్తావయ్యా అంటేట, హొరైజన్ ఉంది. ఈ హొరైజన్ భూమిని మనకి ఒక చోట నుంచుంటే ఆ రెండు కలిసినట్టు కనిపిస్తుంది. మళ్ళీ పోనీ అక్కడ ఉంది కదా, అక్కడ కనిపించింది కదా, అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ నువ్వు మొదట బయలుదేరిన చోట మళ్ళీ హొరైజన్ కలిపినట్టు కనిపిస్తుంది. ఇంచేత సాధన వేరు, సిద్ధి వేరు, సిద్ధి కాదండి. అయితే ఏకనాథ్ భాగవత్ అని ఓ భాగవతం రాశారు ఏకనాథ్ స్వామి, మరాఠీలో. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఒక ఆవిడకి మరాఠీ రాదు, కానీ మరాఠీ నేర్చుకుని ఏకనాథ్ భాగవతాన్ని తెలుగులో రాసిందండి. ఆవిడ హైదరాబాద్ లోనే ఉంటుంది, అశోక్ నగర్ లో. ఆవిడ పేరు ఏంటి, విమలా శర్మ గారు అని. పుస్తకం దొరుకుతుందండి, అత్యద్భుతమైన పుస్తకం. అది సార్ చూడండి. అందులో ఉద్ధవుడు ఒక క్వశ్చన్ వేస్తాడండి, అత్యద్భుతమైన క్వశ్చన్. ఏంటంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఓ గుడ్డివాడు ఉంటాడండి, వాడు ఏమి చదవలేడు, ఐప్యాడ్ చూడలేడు, ఇలాగే ఓ స్క్రీన్ చూడలేడు, వాడు ఎలా ధరించాలి? ఒక అలాగే ఒక చెవి పనిచేయదు, వాడు ఏమి అసలు శ్రవణం చేయలేడు, వేదం చదవలేడు, మోగవాడు, ప్రయాణం చేయలేడు, పూరివాడు, కుంటివాడు, నడవలేడు, వీడు ఎలా తరించాలయ్యా అని అడిగాడండి. అత్యద్భుతమైన క్వశ్చన్. అడిగితే అప్పుడు అన్నాడు, చాలా తేలిక అన్నాడండి విష్ణుమూర్తి. ఏమిటిట ఇప్పుడు చెప్పారు చూసారా, మాం పశ్యత్ సర్వత్ర సర్వత్ర మాం పశ్యతి. అందంలో నన్ను చూసుకోగలవా? నన్ను అందంలో చూసుకో చాలు. దానికి ఏమైనా డబ్బు కావాలా? ఎక్కడికైనా ప్రయాణం చేయాలా? తీర్థయాత్ర చేయాలా? అయితే ఇంకా కొంచెం డీప్గా, అంటే ఇప్పుడు చాలా టైం తక్కువ, వేరే ఇంకోసారి చెప్పుకోవచ్చు. అసలు ఈ ఆత్మ స్వరూపాన్ని ఇందాక చెప్పారు చూసారా, ఆత్మ అనాత్మని కూడా ఆత్మగానే చూసుకుంటాడనే మాట మనకి చెప్పారు ఇప్పుడు. ఇంకా అంటే ఆత్మ అంటే జ్ఞానమే, నేను అనే స్ఫురణే ఆత్మ. మనందరికీ నేనే స్ఫురణ. అయితే ఆ స్ఫురణ ఎలా వస్తుంది? అంతఃకరణంతో దేహేంద్రియాలతోటి కలిసినటువంటి స్ఫురణ జీవుడైపోతున్నాడు. అంతఃకరణకిను దేహేంద్రియాలతో కలవకుండా ఏదైతే స్ఫురణ మాత్రమే ఉందో అది ఆత్మస్వరూపం.
అయితే ఈ స్ఫురణ అనేటువంటిది ఒక పర్వతం ఉందనుకోండి, అది కూడా జ్ఞాన స్వరూపమే, ఘనీభవించిన జ్ఞానం అది. ఇప్పుడు అది అచరము కదా, లేకపోతే చరాచర వస్తువులో అది చెలించేది అచరం కదా అంటే, అందుకనే అది కూడా మనకి అమ్మవారి నామాలో చెప్తే జడశక్తి జడాత్మిక, చూసారా, అది కూడా మళ్ళీ శివశక్తులు అవేదం మళ్ళీ. అంచేత ఈ మొత్తం సర్వత్రం కూడా తన స్వరూపంగా తెచ్చుకోవడం, చరచరాత్ వస్తువులంతా కూడా, అంటే దానికి ఏంటంటే దానికి చాలా సాధన ఏంటంటే అంత ఈజీ కాదు. నువ్వు దేహాన్ని అతిక్రమించి నువ్వు విస్తరించగలగాలి. మనం దేహం వరకే పరిచ్ఛిన్నం అయిపోయాం. మన జ్ఞానం దేహాతీతంగా వెళ్ళిపోయి విశ్వం అంతా ఆక్రమించగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎప్పుడైతే ఈ జ్ఞానం అంతా మొత్తం విస్తరంతా నువ్వు ఆక్యుపై చేసావో అంతా నువ్వే కనపడతావు, నువ్వే అంతా కనపడతావు. అంత ఈజీ కాదు, ఈ విధంగా ఉంటుంది. కొంతవరకు నాకు తెలిసినంత వరకు, నేను గ్రహించిన వరకు చెప్పగలిగాను అంతే. చాలా సంతోషమే బాబు, అలా చెప్తూ ఉండు, కాస్త చెప్తూ ఉండు అలాగే అప్పుడు. ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. తత్వానంద ఏ విషయం మాట్లాడుతున్నాండి? మీరు తత్వానంద సరస్వతి స్వామి వాళ్ళే చెప్తున్నారా? ఏమండి? ఒక చిన్న కాన్సెప్ట్ అండి ఏంటంటే, చదివినప్పుడు మనం భగవద్గీతలో మొదట అర్జున విషాద యోగానికి కన్ఫ్యూషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అది కొంచెం మనం వీ హ్యావ్ టు టేక్. అక్కడ ఏంటంటే నేను నా యొక్క అనేటువంటి మమకారంతో ఆయన ఇది చేశాడు. ఇక్కడ మమకారం లేకుండా చేయడం కాబట్టి ఆ మమకారం నేను నాది అనేటువంటి భావన తీసేయాలి. ఎందుకంటే ఆయన చూసేదంతా నా వాళ్లే, నేను ఎలా నీతో ఆడేది కృష్ణుడితో చెప్పి నేను యుద్ధమే చేయను అని చెప్పి యుద్ధానికి వచ్చిన వాడు యుద్ధం చేయను అని చెప్పి గాంధీవాని కింద వేసేస్తాడు కదా. అప్పుడు మనం ఏమనుకోవచ్చు, అర్జునుడు ఈ మాదిరి ఆత్మ విద్య చేసుకుని తననే అన్నిట్లో చూస్తున్నారు అనేటువంటి భావన. అది కాదు మనకు కావాల్సింది. దీనిలో ఉండేది మమకారం, నేను నాది అనేటువంటి ద్వైతీ భావంతోనే వాడు చూశాడు కాబట్టి అది ఇదైంది. కొంచెం మనం కాషన్ పెట్టుకోవాలి సార్. అది నా అభిప్రాయం. బాగుందండి. అయ్యా నమస్కారం అండి. అప్పయ్య గారు చెప్తున్నారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్తారా అప్పయ్య గారు? అప్పయ్య గారు చెప్పేశారండి. అయిపోయిందా? నేను ఒక చిన్న కోదండరావు గారు ఉన్నారా? ఆహా రాలేదండి వారు. ఎవరు? శశిధర్ గారా? నేను చిన్న విషయం మాట్లాడతాను. చెప్పండి జీవిజీగా మూర్తి గారు. నమస్కారం అండి. ఇది ఈ ఆత్మజ్ఞానం గురించి మనం మీ ద్వారా నేర్చుకుంటున్నాం. చాలా మంది రకరకాల ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఏంటి, బుక్స్ రాసిన వాళ్ళు ఏంటి, తత్వవేత్తలు చెప్పినది ఏంటి, మొత్తం అందరు చెప్పింది ఒకటే ప్రిన్సిపుల్ అండి. ఆ బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మను, ఆత్మ నేనే ఆత్మ అనే భావన అన్నది మనం ఎంత చదివినా మనం కంటిన్యూస్గా అది మనలో ఇన్కల్కేట్ చేసుకుని మనం ఆ భావాన్ని మనలో పెంపొందించుకుంటే ఆ స్టేజ్ బై స్టేజ్ నేనే ఆత్మని, ఆత్మే నేను అన్న భావన మనలో కలిగి మనం లోకాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, లేకపోతే మన బంధువర్గాల్ని, లేకపోతే మనకున్న సంపర్కాలను అన్నిటిని చూసే ఆ దృష్టి మారుతుంది. అటువంటి భావాన్ని మీరు ఆలోచనతో ఆ భావాన్ని అలవరుచుకుని దాన్ని పెంపొందించుకుని కంటిన్యూస్గా ఆ భావాన్ని పెంపొందించుకుంటేనే ఇది మీకు అర్థం అవుతుంది అని ప్రాక్టికల్గా చాలా మంది చెప్పింది. అవునండి, అదే ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ చేయాలి. ఎంత చదివినా రాదండి. అది ఎంత చదివినా ఎంత విన్నా వచ్చేది కాదు. ఆ భావన మనలో డెవలప్ చేసుకుని దాన్ని ఇన్కల్కేట్ చేసుకుని ఆ భావనతోటి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం అలవాటు చేసుకోవాలని నా ఉద్దేశం. సంతోషం. సరే మరి మళ్ళీ కలుద్దామండి. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది ఎవరో మాట్లాడతానంటే మధ్యలో అడ్డొచ్చినట్టున్నా ఏమనుకోకండి. ఎవరో అడ్డం లేదు, నిలువ లేదు, ఎవరిదా. మరి అయితే మరి కలుద్దామండి. నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. అపర్ణ, నేను మెసేజ్ పంపించాను. అపర్ణ చూసారా అది నా ఈమెయిల్? అపర్ణ వినలేదు. ఓకే, కలుద్దాం, మళ్ళీ కలుద్దాం.
నమస్కారం గురుగారు. ఇంకా ఆ, చూడలేదండి. ఓకే ఓకే పంపించాను చూడమ్మా ఒకసారి తర్వాత చూడండి. ఓకే ధన్యవాదాలు. ఉంటాను. నమస్కారం అండి.